ఒక ట్యాగ్ ఇచ్చారులేండి, న్యాచురల్ బ్యూటీ. ఏయ్ చింతపల్లి సంతకు వెళితే చింతపూల చీర కొట్టు ఊయలుగు మా హాయి రాగమా వేయి కలల చిరునామా నా వయసే సో టాటూలు అంటే ఇష్టమా నీకు? వచ్చేసారు ఆ పాయింట్కి. అంటే ఎంత నెగిటివ్గా అంటే మనం చెప్పలేం మన నోటితో. అలాంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టి అవేమో స్క్రీన్ షాట్ తీసి మా ఫ్యామిలీ మెంబర్స్కి సెండ్ చేయడం. మా హస్బెండ్కి లేనిది తనకెందుకండి, ఎవరైనా తను. సో అందువల్ల ఏంటంటే ఆపేస్తాను అకౌంట్. ప్రొడ్యూసర్. సో పెద్ద ఆ పేరు బాగుంది కానీ చాలా బాధ్యతగా ఉంది. అంటే ఓన్గా ప్రొడ్యూస్ చేసుకుంటూ ఒక సాంగ్ చేస్తున్నారు. చెప్పేస్తా, సో అమ్మ సాంగ్. సో అది కనెక్ట్ అవ్వని వాళ్ళు ఎవరు ఉండరు. అమ్మానే పదములోనే ఆపేముందా ఆకలి ఏడ్పునే వినబడవా నీకు ఎందుకు కన్నానని అనుకుంటేవా. అంటే మీ మేడం ఏంట్రా అలా డాన్సులు చేస్తుంది లేదు, అనే ఏమైనా ఏ రోజు వచ్చాయా? ఏ పిల్లలు నాకు అలా మరి అనలేదు, ఎందుకు మానేసారు? ఎవరు ఏం అనలేదు. మరి ఈ టైంలో వదిలేయడానికి కారణం? ఈ టైం వదిలేయాలంటే యాక్చువల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రొఫెషన్కి, ఈ ఫీల్డ్కి టీచింగ్ ప్రొఫెషన్ అనేది సెట్ కాదు. డాక్టర్ సివియర్ అని అన్నారు కదా, ఏంటని చెప్పలేదా? ఏంటంటే బాబు బాగాలేదు, మీరు వెంటనే వైజాగ్ పట్టుకెళ్ళిపోవాలి. అందువల్ల వెంటనే ప్రైవేట్ క్లినిక్ పట్టుకెళ్తే చైల్డ్ స్పెషలిస్ట్ దగ్గరికి తను ఏమన్నారంటే ఇంకేం చెప్పలేదు, జస్ట్ బాబు బాగాలేదు, మీరు వైజాగ్ వెళ్ళిపోవాలి. వచ్చాము, ఇంకా ఒక 10 minutesలో వెళ్ళిపోతాము, హాస్పిటల్కి రీచ్ అవుతాము అనేసప్పటికి తను సో వచ్చాక ఎంతో ట్రై చేస్తారు రెయిన్బోలో. ఎస్, హాయ్ హాయ్ అండి, ఫైనల్లీ మీట్ సో అయ్యాం. వైజాగ్ నుండి హైదరాబాద్ వచ్చింది. సో మనం కలిసే రోజు కూడా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా రోజుల నుండి అనుకుంటాను. సో ఫైనల్గా అయితే ఇచ్చేసారు. ఎలా ఉంది హైదరాబాద్? చాలా బాగుంది. హైదరాబాద్ ఎప్పుడు బాగానే ఉంటది కదా. సో మీలాగే ఎప్పుడు స్మైలీగా ఉంటుంది హైదరాబాద్. సో డెఫినెట్గా. వీడియోలు చింపుతున్నారు, Thank చాలా you. హ్యాపీగా అనిపిస్తుంది. సో ఏంటి, ఎలా ఉంది సోషల్ మీడియా? ఎందుకంటే నీకు సంబంధం లేని దాని వైపు వచ్చావు. సో ఎలా ఉంది? సోషల్ మీడియా అంటే ఎప్పుడు కష్టమే, కాకపోతే దాన్ని మనం పాజిటివ్గా నడుపుకుంటూ వెళ్ళిపోతుండాలి. సోషల్ మీడియా అంటేనే అంతే కదా, బస్ కష్టం. ఒక ఆడపిల్ల అనేసరికి సోషల్ మీడియాకి రావడానికి చాలా ఆలోచిస్తారు. అదే కదా. వచ్చిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా జాగ్రత్తగా వేసుకుంటూ పోవాలి. కాదు, మ్యారేజ్ అయిపోయిందా? ఆ, అయిపోయిందా? ఆ. సో ఎక్కడ ఫోటోలు వీడియోలు ఎక్కడ పెట్టలేదు? ఉంటారు, మా పాప ఉంటది, మా హస్బెండ్ ఉంటారు. అంటే అందరు అడిగే క్వశ్చన్స్ అవి. అప్పుడు మీకు మ్యారేజ్ అయ్యిందా? మ్యారేజ్ అయిందని ఎవరికి సో చాలా మంది నేను కొన్ని మెసేజ్లు కూడా చూసా. సో అవే పెడుతుంటారు. సో అంటే వాళ్ళకి నిజంగా అనిపిస్తుంటుందా అవ్వలేదని, లేకపోతే ఏదో అడగాలని అడుగుతారా? అంటే ఏమో మరి వాళ్ళకే తెలియాలి. కాకపోతే తర్వాత నేను ఆన్సర్ చేశాను, మ్యారేజ్ అయితే అయింది అని చెప్పేసి నా లాంగ్ వీడియోలో చెప్పాను, నా గురించి చెప్పాను. ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు, మనం ఆన్సర్ చేయాలి కదా, అన్ని చూసుకుంటూ పోతుంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని చెప్పేసి ఒక లాంగ్ వీడియో అయితే చేశాను. నాకు మ్యారేజ్ అయింది, నాకు ఇంతమంది చిల్డ్రన్ అని చెప్పేసి చెప్పాను. తర్వాత కొందరు ఓకే, తెలియని వాళ్ళు మళ్ళీ అలానే పెడుతూ ఉంటారు. వెళ్ళి ఒకసారి నా అకౌంట్ చెక్ చేస్తే కదండి తెలుస్తుంది నాకు మ్యారేజ్ అయిందా లేదా ఏంటి, నా ఒకటి రెండు వీడియోలు చూసి పెడతారు, పెడుతూ ఉంటారు. జస్ట్ అంటే పాజిటివ్ గానే పెడతారులే, ఎక్కడ నెగిటివ్ కామెంట్స్ కనిపించట్లేదు నాకు. సో చూసుకుంటే ఒరిస్సా. సో ఒరిస్సా టు వైజాగ్, పలాస. యాక్చువల్లీ మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మ్యారేజ్. మాది పలాస. పలాసలో ఒక అందమైన గ్రామం అదే కరజాడ. కరజాడ అనే గ్రామం నుండి నేను వైజాగ్ లో స్టే గురించి వచ్చాం. అలాగా నా ప్రయాణం ఎలా సాగింది, ఈ రోజుకి మీ దగ్గరికి రావాల్సి వచ్చింది, ఇలా వచ్చింది నా జర్నీ. సో అంటే బిగ్ బాస్ కి అప్లై చేసావు. సో నేను మీ వైజాగ్ అమ్మాయి అన్నావు. వైజాగ్ అమ్మాయినా అంటే అందులో అంత క్లారిటీగా ఇవ్వలేదు నేను.
అంటే పలాస మాది ఈ గ్రామం అని చెప్పేసి మెన్షన్ చేయలేదు. వైజాగ్ లో ఉంటున్నాను కదా అని చెప్పేసి వైజాగ్ నుండి వస్తున్నాను ఊర్లో ఎవరైనా అడిగారు అలాగా? అడిగారు. మన ఊరు మన చెప్పుకోవాలి ఊరు కదా. చెప్పుకోవాలి కదా అని చెప్పేసి అయితే ఇలానే చెప్పాను. జస్ట్ మనం ఆడిషన్ ఇచ్చాం కదా 3 minutes చెప్పమన్నారు. మనం ఏం చెప్తాం? చెప్పమను. నేను 1 minute కూడా చేయలేదు. అంటే యాక్చువల్లీ నాకు షెడ్యూల్ వల్ల టైం సెట్ అవ్వక అంటే పెట్టను అనుకున్నాను యాక్చువల్గా. సరేలే ట్రై చేద్దాం, ఏది మన ఏముంది? చేతుల్లో లేదు కదా, మనం ట్రై చేస్తే మనకి లక్ ఉంటే వస్తది. అవును. మనం ప్రయత్నించినంత వరకు మన వర్క్, తర్వాతది అనేది భగవంతుడిదే. ఎస్. అంటే బిగ్ బాస్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు రీసెంట్ టైంలో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్ ట్రై చేస్తున్నాం, బిగ్ బాస్కి వెళ్ళాలి. ఆ ఆడిషన్ వీడియో ఏది ఉందో ఆడు ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ వాడి దాంట్లో ఉన్నట్టు చెప్తారు అనమాట. సో అది కొంతమందికి నచ్చట్లేదు, నెగిటివ్గా అవునవును. ఉందన్నమాట. కొంతమంది ఇలా సింపుల్గా చేసేస్తారు, బట్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. అవును. సో మీకు బిగ్ బాస్కి వెళ్ళాలని ఇది ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? ప్రతి ఒక్కరి లైఫ్ లోని ప్రాబ్లమ్స్ అనేవి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఉంటది. ఉంటాయి. అది రిచ్ పర్సన్ అవ్వచ్చు, పూర్ అంటే ఎలాగో ఉంటాయి వాళ్ళకి. రోజు డైలీ డైలీ వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే తిన్నామా, కష్టపడ్డామా, పడుకున్నామా, తెల్లవారిందా, మిడిల్ క్లాస్. అవును. అంటే ఎవరు తక్కువ ఎక్కువ అని కాదు. ఎస్. కాకపోతే ఏంటంటే వెళ్ళాలి, బిగ్ బాస్ కి వెళ్ళాలి, నా గురించి నేను చెప్పుకోవాలి, అంటే చూపించుకోవాలి మనం ఏంటి అనేది. ఇప్పుడు మనం వెళ్తే మన గురించి ప్రపంచానికి తెలుస్తది కదా, మనం ఉన్న మన టాలెంట్స్ ఏంటి అని చెప్పేసి వెళ్ళాలని అనుకున్నా. జనరల్గా ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళందరూ బిగ్ బాస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి, అంటే వాళ్ళతో నేను ట్రావెల్ అవుతా కాబట్టి వాళ్ళ లోపల ఒక పెయిన్ ఉంటుంది. సో నేను ఇది చూపించాలి ఆడియన్స్కి, 10 మందికి నేను చెప్పుకోవడం కాదు, ఒకే ప్లాట్ఫామ్లో నా గురించి చెప్తే 1000 మందికి కూడా తెలియాలని. సో అలా అనుకుని వెళ్తున్నాను. నాకు నీ వీడియోలో ఏదో చెప్పేస్తున్నా, ట్రై చేస్తున్నాను కాకుండా ఏదో ఒకటి చెప్పుకోవాలి, సో దాని కొట్టు నాకు ప్లాట్ఫామ్ కావాలని అనిపించింది. అంతా మనము ఆడిషన్ వీడియోలో చెప్పేస్తే మనం వెళ్ళాక ఏముంటదండి, వెళ్ళాక మనకి సెలెక్ట్ చేశారనుకో, మనం ఏంటి అనేది చూపించవచ్చు. మన టాలెంట్స్ ఏంటి, మనం అంటే అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చూడాలి మన గురించి, ప్రపంచం అంతా అందరికి మనం తెలియాలి అని ఒక ఇష్టం ఉండేది బిగ్ బాస్ కి వెళ్ళాలని. సో స్టిల్ ఐ డిడ్ంట్ గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ బిగ్ బాస్. సూపర్. సో అంటే పలాస నుండి, సో అప్పుడు మ్యారేజ్ అయిపోయిందా? అయిపోయిన తర్వాత వచ్చారా? మ్యారేజ్ అయిపోయి పాప. ఎప్పుడైంది మ్యారేజ్? మాది 2018 లో అయింది. అయిపోయిందా? ఓకే. 2018 అయింది, ఇప్పటికి 9 years అయిపోయింది. సో అంత ఎర్లీగా ఏంటి? ఎర్లీగా అంటే మాది లవ్ మ్యారేజ్. ఓహో, చూడ్డానికి సైలెంట్ గా ఉన్నారు కానీ సౌండ్ కొంచెం వైలెంట్ గా ఉంది. మాది లవ్ మ్యారేజ్, రిలేటివ్స్. ఓకే. ఎలా, ఎక్కడ రిలేటివ్స్ అంటే మేము 4 sisters. మేము అంటే మా భర్త వచ్చేసి ఒడిస్సా, రాయగడ. అక్కడ యాక్చువల్ గా చూసుకుంటే మాది కూడా ఆంధ్రాయే. అంటే పలాస సరౌండింగ్స్ ఒక దగ్గర మనం ఉన్నాము అంటే ఆ సరౌండింగ్స్ అంతా మన రిలేటివ్స్, మన బ్యాక్గ్రౌండ్ అంతా అక్కడే ఉంటది. కాకపోతే ఒకప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు డాడీ ఏంటంటే అక్కడ వర్క్, రాయగఢ్ లో పేపర్ మిల్ అని ఉంటుంది, ఇండస్ట్రీ ఉంటది కదా, అందులో వర్క్ వెళ్ళిపోయారు. అందులో చేయడం వల్ల అలాగా ఇంకా అక్కడే పుట్టాము, అక్కడే పెరిగాము. మేము 4 sisters. 4 sisters అయితే మా ఫస్ట్ 2 sisters ట్విన్స్, నాకన్నా ముందు ఒక అక్క, నేను. సో ఎవరైతే ఫస్ట్ సిస్టర్ ఉందో తనకి మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ కొడుక్కి ఇచ్చాము. వాళ్ళ అన్నకి ఇచ్చారు. వాళ్ళ అన్నయ్యకి. తమ్ముడు కనెక్ట్ అయ్యాడు నీకు. లవ్ మ్యారేజ్ అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసు కదా, అన్ని ఫేస్ చేసి. సో జనరల్ గా ఇప్పుడు లవ్ మ్యారేజ్ అంటేనే ఒప్పించుకోవడానికి తిప్పలు పడాల్సి వస్తుంది. సో ఎలా ఒప్పించావు, ఎలా మాట్లాడావు, ఏంటి? ఎలా మాట్లాడానంటే అది ఎక్స్ప్రెస్ చేయలేమండి, అదొక పెద్ద స్టోరీ. మా లవ్ స్టోరీ అనేది చాలా పెద్ద స్టోరీ. ఓకే. సో అంటే ఫస్ట్ అయితే ఎవరైనా ఒప్పుకోరు, ఏ పేరెంట్స్ అయినా ఒప్పుకోరు, ఎందుకంటే చూస్తారు మన సైడ్ అంటే ఇంకా గవర్నమెంట్ జాబ్ అయితే బాగుంది కదా. అక్కడ పాయింట్ ఇది ఏంటంటే, అప్పుడు యాక్చువల్లీ మా హస్బెండ్ నా కోసం తన లైఫ్ ని సాక్రిఫైస్ చేశారు. అది నాకు ఒక అంటే మర్చిపోలేని సందర్భం. తన లైఫ్ ని సాక్రిఫైస్ చేయడం ఏంటి అంటే,
తను ఎప్పుడైతే మేము లవ్ కనెక్ట్ లో ఉన్నామో తనకి ఆల్రెడీ తను ఆర్మీ జాబ్ కోసం జస్ట్ ఇప్పుడు ప్రాక్టీసెస్ ఇవన్నీ trials లో ఉంటాయి ఉన్నారా? కదా, ఎన్నోసార్లు ట్రై చేశారు. సో ఎన్నోసార్లు అంటే 1 time 2 time ఇలా చేశారు. సో మేము లవ్ అయిన తర్వాత ఇంట్లో అంటే తెలిసింది. అలా తెలియడం వల్ల అయిన తర్వాత ఏంటంటే తనకి జాబ్ వస్తేనే ఇస్తామని చెప్పారు. మేము 4 members కదా, ఆల్రెడీ 3 members కి మ్యారేజ్ అయిపోయింది. ఓకే. లాస్ట్ మెంబర్ని కదా, ముద్దుగా పెరిగాను. ఒక మగ పిల్లాడిలా పెంచారు నాకు, ఆడపిల్లలా పెంచలేదు. అయ్యో. ఈ రోజు పద్ధతిగా ఉన్నాను. నా ఏజ్ లో అంటే నా చిన్నప్పటి నుండి ఏంటంటే ఎప్పుడు జీన్స్ అంత వెస్టర్న్ డ్రెస్సే నాది. నాకు డ్రెస్ అంటే ఏమో తెలియదు. ఇప్పుడేమో చూడి ట్రెడిషనల్ నాకే వీడియోస్ లో కూడా అసలు నేను సారీతో డాన్స్ చేయడం అదే ఏంటి, కదా. నాకు అసలు వెస్టర్న్ డ్రెస్ తప్ప ఎప్పుడు సారీస్ చూడీదర్స్ అలాంటివి అలవాటే లేదు. అలాంటిది నేను ఇలా మారాను అని నాకే ఒక్కొక్కసారి అలా అనిపిస్తూ ఉంటుంటది. అయితే నాకు ఒక అబ్బాయిలా పెంచారు. సో లాస్ట్ దాన్ని కదా గవర్నమెంట్ జాబ్ వాడికి ఇద్దాం, ఎంత కష్టమైనా సరే ఆస్తులు అమ్మైనా సరే అని చెప్పేసి మా బావాలందరూ గట్టిగా పట్టుకొని కూర్చున్నారు. వాళ్ళందరికి నేనంటే చాలా ఇష్టం. చిన్నదాన్ని కదా, చిన్నదాన్ని ముద్దుగా వాళ్ళ దగ్గర కూడా ముద్దుగానే పెరిగాను. అయితే ఇద్దాం అని చెప్పేసి అలా ఉన్నారు. ఈలోగా ఇతనితో కనెక్ట్ అయ్యింది. అయినప్పటికీ ఇవ్వము అని అనలేదు, కానీ గవర్నమెంట్ జాబ్ అయితే ఇస్తాము అని చెప్పేసి అనుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే యూత్ కదా, కొంచెం గాబర్ ఎక్కువ కదా. సో మా ఆయన ఏం చేస్తారంటే వెళ్ళారు, సెలెక్ట్ అయిపోయారు. సెలెక్ట్ అయిన తర్వాత ఏంటంటే ఇతను పచ్చబొట్టు వేయించుకున్నారు నా పేరు హార్ట్ మీద, చెస్ట్ పైన. సో ప్రవళిక వేయించుకోవడం వల్ల ఏంటంటే రిజెక్ట్ అయిపోయింది జాబ్. యాక్చువల్లీ ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే, మనకేంటనిపిస్తుంది అంటే ఏజ్ లో ఉన్నప్పుడు రేపు పొద్దున్న పెళ్ళి అయితే నా భర్త నా దగ్గరే ఉండాలి, ఎక్కడ ఉండకూడదు దూరం అని ఏంటంటే అప్పుడు నా ఒపీనియన్ అలాంటివి. నా భర్త నా దగ్గరే ఉండాలి, మ్యారేజ్ అయ్యాక ఎక్కడికి నన్ను వదిలి వెళ్ళకూడదు, లవ్ మ్యారేజ్ అందులోనే ఎక్కడికి వెళ్తే బాధ అనిపిస్తుంది కదా అని చెప్పేసి ఆ ఫీలింగ్ లో ఉంటాం మనం. ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఆ రోజు అలా చేసాము, ఎందుకు లైఫ్ చెడగొట్టుకున్నాము అని చెప్పేసి కొన్ని సిచ్యువేషన్స్ ఎదురయ్యేటప్పుడు మనం అనుకుంటాం. సో ఏంటంటే ఆ రోజు నా కోసం నేను ఇలా అనుకుంటున్నానని చెప్పేసి తను ఆ జాబు నాకు ఇష్టం లేదేమో అనుకొని తను టాటూ వేసుకొని జాబ్ వదిలేసాడు. తన లైఫ్ ని సాక్రిఫైస్ చేశాడు. సో అంటే వెళ్ళే ముందే వేయించుకున్నారు. సో అది అయిపోయింది, పాస్ అయిపోయారు. మరి ఎలా ఒప్పించుకున్నారు? చేశారు, రిలేటివ్సే కదా చేశారు. కాకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే. అంటే జనరల్ గా లైఫ్ లో ఒకేసారి జరిగే ఒక ముచ్చట, సో పెళ్ళి అనేది. సో మనకు ఉంటది కదా ఎక్కడైనా, అరే పెళ్ళి అందరిలాగే చేసుకోవాలి, ఫ్రెండ్స్ ని పిలాలి, మెమరీస్ ఉండాలి అంటారు. సో నీ లైఫ్ లో లేవు కదా, ఇంకోసారి ఇక్కడ చేశారా? లేదు, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము. ఇంటి దగ్గర అందరూ రిలేటివ్స్ అందరూ కలిపి కొంచెం అలాగా చేశారు. మరి అలా అని వదిలేదు, ఏదో చేశారు. పెద్దగా గ్రాండ్ గా చేయకపోయినా నార్మల్ గా చేశారు. సో రిజిస్టర్ మ్యారేజ్ ఇప్పుడు చూసి బాధపడతావా ఎప్పుడైనా? అరే నార్మల్ గా అంత గ్రాండ్ గా అయితే బాగున్నా, ఏదైతే అలాంటి ఫీలింగ్స్ పెళ్ళయ్యేది కదా అంటారా? పెళ్ళయ్యేదే ఎంతో గ్రాండ్ గా చేస్తున్నారు. అలా అని వాళ్ళు ఇలా ఉండిపోవట్లేదు కదా, ఆ మెమోరీస్ ఏమైనా వాళ్ళతో ఉండిపోతున్నాయా? ఏదైనా మనం హ్యాపీ లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నాం, హ్యాపీగా ఉన్నామా లేదా అనేదే పాయింట్. మనం ఎలా పెళ్లి చేసుకున్నాం అనేది పాయింట్ కాదు నా దృష్టిలో. అంతే. నేను అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా రిజిస్టర్ మ్యారేజ్ మాది కాబట్టి మేము మాత్రం హ్యాపీ. రిజిస్టర్ మ్యారేజ్. సో లవ్ మ్యారేజ్ కాబట్టి ఇప్పుడు లవ్ గురించి నీ ఒపీనియన్ చెప్పు. లవ్ గురించి అంటే లవ్ కి నిదర్శనం మా హస్బెండ్ అని చెప్పొచ్చు నిజంగా. ఎందుకంటే ఒక అమ్మాయి ఇందులోకి రావడం అంటే చాలా కష్టం, తెలిసిందే మనకి. అలాంటిది నా ప్యాషన్ ని తను రెస్పెక్ట్ ఇచ్చి నాకు ఒక్కొక్క స్టెప్ ముందుకి వెయ్యిస్తున్నారు. నా ఇష్టాన్ని తను రెస్పెక్ట్ చేస్తారు. ఎవరు ఒప్పుకోరు అలా ప్రతిదానికి. అండ్ అంటే హస్బెండ్ ఎంత సపోర్ట్ ఉన్నా ఇప్పుడు మనం ఉండే ఫీల్డ్ ఎలా ఉంటదంటే కలర్ఫుల్ ప్రపంచం.
మనం ఏమి చేయకపోయినా ఏంటమ్మా ఇలా చేస్తుంది, నీ కూతురు ఏంటి అలా డాన్సులు చేస్తుంది, ఎక్కడ చూసినా ఇలా కనిపిస్తుంది, మనకు అవసరమా, మన ఎంట వంట లేవు. అది సో ఈ డైలాగ్ ఎక్కువ వస్తాయి. సో నీకు పేరెంట్స్ నుండి ఎలాంటి సపోర్ట్ వచ్చింది? పేరెంట్స్ నుండి అంటే ఏ అమ్మాయికైనా పెళ్లి కాకముందు పేరెంట్స్, పెళ్లి అయిన తర్వాత హస్బెండ్, ఈ రెండు సపోర్ట్ ఉంటే వాళ్ళని ఏలుతుందని చెప్పేసి అది వాస్తవం. ఆ కొటేషన్ మాత్రం వాస్తవం కదా. కాకపోతే పేరెంట్స్ ఏంటంటే మనం ఒక మిడిల్ క్లాస్ పీపుల్, సో వాళ్ళకి ఇవన్నీ తెలియదు. వాళ్ళు ఏంటంటే మన జనరేషన్ కి వచ్చేసరికి మనం మిడిల్ క్లాస్ పీపుల్ అయ్యాం. కాకపోతే వాళ్ళు ఒకప్పుడు ఏంటంటే వాళ్ళు పూరే కదా, వాళ్ళు పెళ్లి వాళ్ళ పిల్లలు అన్నప్పుడు వాళ్ళు పూరే. సో ఇప్పుడు జనరేషన్ అలాగా డెవలప్ అవుతుంది, అప్డేట్ అవుతుంది. వాళ్ళకి ఏంటి తెలీదు, వీటి గురించి ఏం తెలీదు. సో తెలీదు అని చెప్పేసి వాళ్ళకి ఎంతో మంది మీరు అన్నట్టు అలాగా అవసరమా, ఇలాగా అవసరమా అంటే మా హస్బెండ్ కే అన్నారు. ఎంత సపోర్ట్ చేసిన తనకే అన్నారు. తనే ఏదో ఆ అమ్మాయిని తీసుకెళ్లి చెడు చేపించేస్తున్నారు అని చెప్పేసి అలా ఊహించి మా అమ్మాలకి చెప్పడం, మా పేరెంట్స్ ఏమో బాధపడడం, చాలా ఇలాంటివన్నీ చాలా జరిగాయి. ఎన్నో అదేదో అంటారు కదా పొల్లలు పెట్టడం, అలాంటివన్నీ చేసి ఇప్పుడు ఏంటంటే మా పేరెంట్స్ కూడా అంటే ఫస్ట్ లో అలా అనిపించింది వాళ్ళకి, ఇదంతా అవసరమా, ఎందుకు ఇవి, ఏమొస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు ఏంటంటే మీ అమ్మాయి బాగా చేస్తుంది అని ప్రతి ఒక్కరు అంటుంటే వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే నాకు ఇప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. అది ప్రతి ఒక్కరు అంటే మీ అమ్మాయి ఇన్ని రోజులు మాకు తెలియదు ఇలా అని, నేను ఎప్పుడు చూపించలేదు నా టాలెంట్ గట్టా. నేను అంటే నాకు డాన్స్ అంటే ఇష్టం, చిన్నప్పటి నుండి నాకు ఇష్టం. ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా కాలేజ్ లో, స్కూల్లో, నెక్స్ట్ అకేషన్స్ ఉంటాయి కదా, దసరా ఫెస్టివల్స్, ఇలాంటి వాటికి ప్రోగ్రామ్స్ అంటే ఒక గ్రూప్ డాన్సెస్ ఉంటాయి కదా, సెలెక్ట్ అయితే అందులోని చేస్తారు డాన్సెస్, అందులోని పార్టిసిపేట్ చేశాను. అలాంటివన్నీ చేశాను ఇష్టం అని, అప్పుడు ఎంకరేజ్ చేశారు. ఎక్కడ ఏ స్టేజ్ ప్రోగ్రామ్స్ ఉన్నా, ఏ ఈవెంట్స్ స్టేజ్ అలాంటివి కాదు, స్టేజ్ అంటే అవి కాదు, ఫ్యామిలీ ఈవెంట్స్ గానీ ఫ్యామిలీ అలాంటివి ఏం లేదు, ఓన్లీ స్కూల్ కాలేజ్. నెక్స్ట్ ఏంటంటే ఒక్క దసరాకి ఏంటంటే రాయగడ అంటే ఒడిస్సా కదా, దుర్గాదేవికి పేపర్ మిల్ అంటే ఏంటి దుర్గాదేవి కదా. సో బాగా చేస్తారు అక్కడ, దసరా అనేది చాలా బాగా చేస్తారు, నవరాత్రులు. అయితే అక్కడ ఏంటంటే డాన్స్ కాంపిటీషన్స్ పెడతారు, స్టేజ్ ఉంటది అలా పర్మనెంట్ గా. ఫస్ట్ నుండి చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ డాన్స్ కానీ ఎక్కడ నేర్చుకోలేదు, ఎక్కడ నేర్చుకోలేదు డాన్స్. ఎలా వచ్చింది మరి డాన్స్ ఎక్కడ నేర్చుకోలేదు, అంతా అదేదో అన్నట్టు మనం అనుకుంటే సాధించింది ఏమీ లేదు అంటారు కదా. నిజంగా అంటే ఇప్పుడు ఎలా అంటే కొంతమంది చేయాలని ఉంటది, కానీ ఎలా చేయాలో తెలక కొంచెం 1-2 వీడియోలు చేసిన తర్వాత ఏంటి నేను ఇలా చేస్తున్నా అని ఆపేసే వాళ్ళు కూడా ఉంటారు. మరి నీకెక్కడ అంటే ఈ మూమెంట్ అని కానీ లేకపోతే ఈ స్టెప్స్ అని కానీ ఎక్కడ తెలుసా? స్టెప్స్ అంటే నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి, అది మా హస్బెండ్ కి కూడా తెలియదు. ఫస్ట్ లోని ఒక 3 years బిఫోర్ నార్మల్ గా ఇన్స్టాలోని, అప్పుడు కొద్దిగా ఇప్పుడు ఇన్స్టా అంటే ప్రతి ఒక్క మెంబర్ కూడా ఏంటంటే ఇన్స్టాలోనే ఉంటున్నారు. ఒకప్పుడు అంత లేదు కదా, యూట్యూబ్ తెలిసినంత వరకు యూట్యూబ్, ఏదైనా అవసరం అయితే యూట్యూబ్. అప్పుడు ఏంటంటే ఇన్స్టా నార్మల్ గా రీల్ తీసి చేస్తే మా హస్బెండ్ అనేవారు, ఎందుకు ఇవన్నీ పని లేదు, వదిలేసే, అలాంటివన్నీ చేస్తున్నావు, డిలీట్ చేసే, తనకు అసలు ఇంట్రెస్టే ఉండదు అలాంటివి. అలాంటిది నా స్కిల్స్ చూసి నాకు టాలెంట్ ఉంది అని మరి ఎప్పుడు ఎలాగ చూసారో నాకు తెలీదు. చూసి అప్పటి నుండి ఇంకా ఇందులోకి వచ్చేసి డాన్స్. నాకు డాన్స్ ఇన్స్టా అంటే లాస్ట్ 1 year బ్యాక్ యూట్యూబ్, ఎవరైనా ఫస్ట్ ఇన్స్టా స్టార్ట్ చేస్తారు, కానీ నేను మాత్రం యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను. అంటే మనకి కావాల్సింది అర్నింగ్స్, అలా అని చెప్పేసి యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం. మనకి ప్రాసెస్ అంతా ఫస్ట్ తెలియదు ఏంటి ఎలాగా అనే చెప్పేసి, ఏదో మా హస్బెండ్ కొంచెం క్లిక్ అందులోని తెలుసు, మొబైల్స్ ఏదైనా ఏ సెట్టింగ్స్ కావాలని ఏదైనా తనకు తెలుసు కాబట్టి ఓకే యూట్యూబ్ స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసిన తర్వాత 3 months 4 months అయిపోయింది. మనకు 3 months వరకే మానిటైజేషన్ ఉంటది కదా, కంప్లీట్ అవ్వలేదు.
కంప్లీట్ అవ్వకపోయేసరికి ఇంకా అలాగా నా యాక్చువల్లీ నేను వేరే ప్రొఫెషన్ ఆ ప్రొఫెషన్ next అడుగుతా. చేస్తూ ఆ ప్రొఫెషన్ చేస్తూ నేను ఇందులో ట్రై కాదు చేశాను. జనరల్ గా అందరూ టిక్ టాక్ అక్కడి నుండి వచ్చాం అని అంటారు. చాలా టిక్ టాక్ నుండి వచ్చాం, అది బ్యాన్ అయిపోయిన తర్వాత మేము ఇన్స్టాలోకి వచ్చాం అంటారు. నువ్వు నేను ఏమి అందులోకి వెళ్ళలేదండి. త్రీ మంత్స్ బిఫోర్ ఓన్లీ యూట్యూబ్. ప్రెసెంట్ అయితే హ్యాపీ. హ్యాపీ, ఫుల్ అంతేనా? హ్యాపీ. నీ స్మైల్లో అంటే ఫేస్లో బాగానే కనిపిస్తుంది. బట్ మనం మిడిల్ క్లాస్. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ప్రతి రూపాయి మనకి ఇంపార్టెంట్. అంటే ఇన్స్టా మీద ఏం లక్షలు సంపాదించాం వాళ్ళు అనుకుంటారు, కొంతమంది లక్షలు అనుకుంటారు వచ్చేస్తాయి. ఏదో ఓహా వచ్చేస్తుంది. మహా అయితే ప్రమోషన్కి 5,000 10,000 10,000 నెలలో వస్తే 1-2 వస్తాయి తప్ప రావు. సో ఇంకా ఇన్ఫ్లుయెన్సెస్ పెరిగేశారు. ఇప్పుడు వైజాగ్, శ్రీకాకుళం ఇవంతా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ మంది మొత్తం మార్కెటింగ్ అంతా ఇన్ఫ్లుయెన్సర్ తోటే జరుగుతుంది. అయిపోయింది. చాలా ఎక్కువ మంది వచ్చేసారు. అవుతుంది, అంటే, ఎక్కువ మంది అయిపోయారు. కాకపోతే ఇప్పుడు ఎక్కువ మీరు 10,000కి చేస్తే వాళ్ళు 5,000కే చేసేస్తారు. చేసేస్తున్నారు తక్కువ సో బడ్జెట్. ఇప్పుడు అంటే ఫైనాన్షియల్ ఎలా ఉన్నారు ఏంటి? సో ఆ సిచ్యువేషన్ చెప్తా. సిచ్యువేషన్ అంటే లాస్ట్ 1 year అంటే నార్మల్గా డైలీ వర్కర్. మా హస్బెండ్ అంటే మేము యాక్చువల్గా వైజాగ్ వచ్చాము, ఫస్ట్ వర్క్ చూసుకునే కదా వస్తాం. మేము విలేజ్ నుండి రావడానికి ఏంటంటే వాళ్ళ ఇప్పుడు ఎవరైతే మా పెద్దక్క అని చెప్పాం కదా, వాళ్ళ మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ అని చెప్పేసి వాళ్ళ సిస్టర్ వాళ్ళు మాకు దగ్గరలోనే ఉంటారు. ఓకే. వాళ్ళ ఆయన అంటే వీళ్ళ అక్కల ఆయన కన్స్ట్రక్షన్ ఉంటుంది కదా, ఓకే. దాంట్లో సూపర్వైజర్ అంటే తను చేస్తారు మొత్తం, తందే మెటీరియల్ అంతా తనే ఓనర్. సూపర్వైజర్గా అలాగా వర్క్ ఇస్తాను వచ్చేయంటే వచ్చేసాం వైజాగ్. సో అలా కంటిన్యూ అవుతున్నారు. నెక్స్ట్ లాస్ట్ 1 year బ్యాక్ 1-2 years అవుతుందండి అవుట్ ఆఫ్ వెళ్ళారు. ఓకే. దుబాయ్ వెళ్ళారు. దుబాయ్ వెళ్ళారు కానీ అక్కడ క్లైమేట్ పడలేదు. ఎలా ఉంటుందో తెలుసు కదా, హాట్ అక్కడ, హ్యూమిడిటీ ఎక్కువ. అందువల్ల ఏంటంటే వర్క్ అంటే తనకి పెద్ద పట్టించుకోరు, ఏ వర్క్ అయినా చేసేస్తారు. అక్కడ తనకి ఆ క్లైమేట్ సెట్ అవ్వక బాడీ ఓవర్ హీట్ అయ్యి హ్యూమిడిటీకి ఆక్సిజన్ అందక అలా ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. అందువల్ల ఇంకా అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఎలాగో అలా ఇద్దరం కలిసి కష్టపడి బతుకుతాం కానీ నువ్వు ఇంకా ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి లాస్ట్ ఒక 6 months బ్యాక్ వచ్చేసారు. ప్రెసెంట్ మళ్ళీ అన్నయ్య వాళ్ళతోనే వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ మనకి ఫ్రీ టైంలోని రీల్స్ చేసుకోవడం సపోర్ట్ ఇటే ఉంటుంది. ఇంకా కాదు జనరల్గా నువ్వు చదువుకున్నావు, ఎంత చదువు? నాది బీకామ్. వావ్. సో బీకామ్ కంప్లీట్ అయిపోయి టీచర్గా చేసి మొత్తం మళ్ళీ ప్రొఫెషన్ మొత్తం మారిపోయింది. సో ఎందుకు వదిలేసావు టీచింగ్? నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అప్ టు 10th గవర్నమెంట్ స్కూల్ తెలుగు మీడియం, ఆఫ్టర్ 10th +2 ఇంగ్లీష్ మీడియం అక్కడే ఒడిస్సాలో. ఇంటర్ వరకు ఒడిస్సాలో చదివాను. నెక్స్ట్ డిగ్రీ అక్కడే ఒడిస్సాలో ఆల్రెడీ రన్ అవుతుంది, ఫస్ట్ సెమ్ అయింది. సో ఇలా అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. డిగ్రీ ఫస్ట్ సెమ్ లోనే మ్యారేజ్ అయిపోయింది. సో నేను చదువుతాను అని తనకు తెలుసు. నాది 10th స్కూల్కి ఫస్ట్, ఇంటర్లో కూడా ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యాను. డిగ్రీ కూడా ఫస్ట్ సెమ్లో ఫస్ట్ వచ్చాను. ఇలా అయిపోయింది. సార్ ఫస్ట్ తీసుకొచ్చారు సార్, పిల్లండి ఒకసారి. సో ఆల్వేస్ బెస్ట్ అని తీసుకొచ్చారు. సో తర్వాత నేను చదువుతాను అని చెప్పేసి పలాసలోనే డిగ్రీ కంటిన్యూ చేయించారు. నెక్స్ట్ ఎంకామ్. నాకు యాక్చువల్లీ ఏంటంటే బ్యాంకింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉండేది. మనం చూస్తే మిడిల్ క్లాస్, ఫైనాన్షియల్ ప్రాబ్లం. సో వాళ్ళు చూస్తే చదివించలేరు. ఇంకా ఆ విధంగా చూసుకుంటే మా 3 sisters కన్నా నాకే చదివించారు. కొంచెం తెలివైన అంటే నేను చెప్పుకోకూడదు నా గొప్పలు, అవతల వాళ్ళ అన్న మాటలకి మీ అమ్మాయి బాగా చదువుతుంది, నెక్స్ట్ తెలివైంది, టాలెంటెడ్ అని చెప్పేసి అవన్నీ చెప్పడం వల్ల ఏంటంటే నాకు అలా చదివించారు. వాళ్ళ కష్టంలో ఉన్న చదివించారు. మన సైడ్ మనం ఎంత కష్టంలో ఉన్న పిల్లల్ని చదివించాలనే ఉంటది కదా, అలా నన్ను చదివించారు. వాళ్ళ మా 3 sisters మాత్రం అంత లేదు. వాళ్ళు 10th ఇలానే. వచ్చాక కంప్లీట్ చేసావా డిగ్రీ? మా హస్బెండ్ చదివించారు డిగ్రీ. నెక్స్ట్ ఆ డిగ్రీ కూడా ఏంటంటే డిస్టెన్స్, ఎందుకంటే ఇంట్లో వెళ్ళిన తర్వాత వెంటనే పాప, మరి నేను ప్రెగ్నెంట్ ఎలా వెళ్తాను?
18 years కి ప్రెగ్నెంట్ పాప. అంటే అప్పటికి పాప కన్సీవ్ అయ్యాను. నెక్స్ట్ 1 year లోనే 2019లో పాప పుట్టింది. 18th లో మ్యారేజ్ అయింది. 19th లో పాప పుట్టింది. ఇప్పుడు పాపకి 8 years. నీ పక్కన ఉంటే ఎలా ఉంటది, నా దగ్గరికి ఇక్కడ ఉంటది. హైట్ వచ్చేస్తారు ఆల్రెడీ. నేనే హైట్ అంటే నాకన్నా ఇక్కడ ఉంది. ఇంకా తన ఏజ్ వచ్చేసరికి ఎంత హైట్ అయిపోద్ది అనిపిస్తూ ఉంటది. పెరిగేస్తుంది ఆల్రెడీ. కాదు మరి స్కూల్ ఈ గ్యాప్ ఎప్పుడు? అంటే స్కూల్లో చెప్పారు టీచింగ్ ఫీల్డే కదా, టీచింగ్ ఫీల్డ్ వదిలేసావా? ప్రెసెంట్ అయితే ఈ ఇయరే డ్రాప్ అయిపోయాను. ఓకే, ఎందుకని ఎప్పుడు జాయిన్ అయ్యో అసలు ఎప్పుడు ఆపేసారు? నేను వైజాగ్ వచ్చి 4 years అయిపోతుంది. వచ్చిన తర్వాత బాబు పుట్టాడు నాకు. ఓకే, తర్వాత వైజాగ్ వచ్చిన తర్వాత కన్సీవ్ అయిన అప్పుడు పాపకి 3 years. మళ్ళీ బాబు పుట్టాడు. బాబు ఏంటంటే బాబు లేడు ఇప్పుడు, ఎక్స్పైర్ అయిపోయాడు. అంటే మాకు ఒడిస్సాలో మేము 4 sisters మా అందరిది డెలివరీ అంతా ఒడిస్సాలోనే. మొత్తం 4 sisters అంటే 8 deliveries అక్కడే అయ్యాయి. మమ్మీ అన్ని చేశారు. సో అలానే అందరికి 3 బాబులు. పెద్ద అక్కకి 2 బాబు, రెండో అక్కకి 2 బాబులు, మూడో అక్కకి కూడా 2 బాబులే. నాకు ఒక పాప ఒక బాబు. వాళ్ళలాగే ఫైనల్ చేయించేస్తారు ఫ్యామిలీ ప్లానింగ్. నాకు అలాగే చేయించేస్తారు. చాలులే 2 అని చెప్పేసి నేనే చేయించమని చెప్పాను. మా హస్బెండ్ నేను అందరం మా ఫ్యామిలీ అంతా ఒప్పుకున్న తర్వాతే చేయించేస్తాము. సో పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు. అంటే అన్ని ఫీడింగ్, నెక్స్ట్ వాష్రూమ్ అంతే బాగానే ఉండేది. స్లీపింగ్ అంతా బాగానే ఉండేది. తర్వాత 20 days తర్వాత చనిపోయాడు. ఏంటి అనేది ప్రాబ్లం తెలియలేదు. అదే ఒక్కొక్కసారి గుర్తొస్తుంటే మెంటల్ వస్తూ ఉంటది. ఎందుకు అనే రీజన్ తెలియదు. ఇప్పుడు రీజన్ తెలిస్తే ఎవరైనా అడిగితే ఈ రీజన్ లో చనిపోయాడు అని చెప్పేసి చెప్తాము. సో ఆ రీజన్ తెలియక ఒక్కొక్కసారి అంటే అలా అనిపిస్తూ ఉంటది. చాలా బాధ అనిపిస్తుంది. అక్కడ 20 days అని చెప్పాను కదా చనిపోయాడని. యాక్చువల్లీ ఏంటంటే అక్కడ చూపిస్తే బాబు బాగాలేదు, మీకు వైజాగ్ రిఫర్ చేస్తాను అని చెప్పారు. సరే చేసేయండి, మాకు బాబు ఇంపార్టెంట్. అమౌంట్కి ఏముంది, మీరు వెళ్ళగలరా ప్రైవేట్ హాస్పిటల్కి అంటే అమౌంట్కి ఏముందండి, KGHకి ఎక్కడికి వద్దు, చెప్పొచ్చో లేదో హాస్పిటల్ నుంచి. అయితే KGHకి ఏమొద్దు, నార్మల్ గా ప్రైవేట్ హాస్పిటల్కి వేయండి. ఎందుకంటే మనకి అంత అర్జెంట్ కదా, పర్లేదు కానీ మన బాబు మనకి ముఖ్యం అని చెప్పేసి అలా ఫిక్స్ అయ్యి ఇంకా వెంటనే బొలీరో అవి చాలా హెల్ప్ చేశారు. లైన్ లో పీపుల్ అందరూ కూడా వెంటనే వెహికల్ సెట్ చేసి మమ్మల్ని పంపించారు. కానీ ఒడిస్సా నుండి వైజాగ్ కి రెయిన్బోకి రిఫర్ చేసి మనం చెప్పేసాను ఇంకా డాక్టర్ కి. వచ్చాము, ఇంకా ఒక 10 minutes లో వెళ్ళిపోతాము, హాస్పిటల్ కి రీచ్ అవుతాము అనేసప్పటికి తను ఇంకా చనిపోయాడు. అక్కడే బొలీరోలోనే చనిపోయాడు. వచ్చాక ఎంతో ట్రై చేశారు రెయిన్బోలోని. డాక్టర్ సివియర్ అని అన్నారు కదా, ఏంటని చెప్పలేదా? ఏంటంటే బాబు బాగాలేదు, మీరు వెంటనే వైజాగ్ పట్టుకెళ్ళిపోవాలి అని చెప్పారు. గవర్నమెంట్ హాస్పిటల్లోని అంతా బాగానే ఉంది అని చెప్పేసి అలాగా పాస్ చేస్తారు, కానీ ప్రాబ్లం ఏంటి అనేది చెప్పలేదు మాకు. అక్కడ కూడా చెప్పుంటే మేము వెంటనే బాగా చేసుకున్నాం. అదేగా. సో ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్పైర్ అయిపోయాడు. జర్నీ ఈజీగా ఒక 5 hours పట్టింది. 5 hours పడుతుంది. అప్పటికి ఏంటంటే మార్నింగ్ నుండి బాబుకి బాగాలేదు. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ బాగానే ఉండేవాడు. మనకి ఇంటికి ఎప్పుడైతే పంపించేశారో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి, తర్వాత పడుకుంటే లెగిచేవాడు కాదు. ఫీడింగ్ కోసం కొట్టి అంటే మన పిల్లలకి జస్ట్ ఎలా కొడతాం కదా, అలా కొట్టి అప్పుడు లెగిచేవాడు. లెగిచి ఫీడింగ్ చేసేవాడు, మళ్ళీ పడుకుని పోయేవాడు. ఏమో నిద్ర గల్లా అనుకునే వాళ్ళం ఫస్ట్. బేబీ చిన్నపిల్లల నిద్ర అనుకున్నాము మేము, అలా అని మేము రెక్లెస్ చేసాము. తర్వాత ఏంటంటే ఒకరోజు ఇంకా 21 days కి మనం పేరు పెడతాము అనే ముందు రోజే మార్నింగ్ లేపేసరికి ఇంకా లెగట్లేదు. ఏంటి ప్రాబ్లం అని చెప్పి చాలా, ఎప్పుడు మనకు నార్మల్గా ఒక 2-3 దెబ్బలకి లేచేవాడు. అలాంటిది ఆ రోజు ఒక 10 minutes 15 minutes అలాగే ఎంత లేపుతున్నా మళ్ళీ పడుకుని పోతున్నాడు, లేస్తున్నాడు పడుకుని పోతున్నాడు. అందువల్ల వెంటనే ప్రైవేట్ క్లినిక్ పట్టుకెళ్తే చైల్డ్ స్పెషలిస్ట్ దగ్గరికి, తను ఏమన్నారంటే ఇంకేం చెప్పలేదు, జస్ట్ బాబు బాగాలేదు, మీరు వైజాగ్ వెళ్ళిపోవాలి. ఏంటి ప్రాబ్లం అని అడగడానికి కూడా మనకు అక్కడ ఇంకా అప్పటికే అన్ని అలా చెప్పేసరికి ఇంకా నేను అక్కడే పడిపోయాను. ఎందుకంటే మన బేబీ కదా, చాలా బాధ అనిపించింది. బాగాలేదు పట్టుకెళ్ళిపోవాలి అంటే మనకి అంత ఏ డాక్టర్ కూడా ఎంతో బాగా సీరియస్ గా ఉంటేనే మీకు రిఫర్ అని చెప్పేసి చెప్తారు.
లేదా నార్మల్ గా ట్రీట్మెంట్ అయితే అయిపోద్దండి, ఇక్కడ తగ్గిపోద్ది, అలా ఇలా చెప్తారు. అలా అనేసరికి ఏంటంటే మన లైఫ్ లో ఫేస్ చేసాం కదా ఈ ప్రాబ్లం, ఎప్పుడు ఫేస్ చేయండి ఇప్పుడు ఫేస్ చేయాలి అంటే భయపడి ఇంకా ఏ క్వశ్చన్స్ అతనికి వేయకంటే వెంటనే బయలుదేరి వైజాగ్ వచ్చాం. కానీ ఈలోగా ప్రాణాలు పోయాయి. అంటే మన కళ్ళ ముందే ఇంకా పేరు కూడా పెట్టకుండా పేరు కూడా అంటే వెళ్ళాం, మా మమ్మీ వెళ్ళింది పంతులు గారికి, వెళ్తే పంతులు గారి దగ్గరికి వెళ్తే జాతకం అన్ని రాశారు, ఆ పేరు కూడా నెక్స్ట్ డే పెట్టేస్తారు. కిరణ్ కుమార్ అని పేరు వచ్చింది. ఇంకా నెక్స్ట్ డే ప్లాన్ చేస్తున్నాం ఏంటి ఏంటి అని చెప్పేసి ఇలాగా కేతో వచ్చింది, కిరణ్ కుమార్ అని వచ్చింది. సో దాని తర్వాత ఇంకా దాని నుండి బయటికి రావడానికి చాలా టైం పట్టేది. చాలా టైం పడింది, లేదంటే నేను ఇంకా బాగుండేదాన్ని హెల్త్ విషయంలో కానీ అన్ని. ఇది జరిగి 2 years అయిందా? 3 years? 3 years అయింది. 3 years 3-4 దగ్గర అయిపోతుంది. చాలా గ్రేట్ అబ్బా. అంటే ఇలాంటివన్నీ ఫేస్ చేసి కూడా మళ్ళీ సోషల్ మీడియాలో హ్యాపీగా నవ్వుతూ, ఎంత కష్టం ఉన్నా నా ఫేస్ లో స్మైల్ మాత్రం ఉంటదండి. అదే కదా నేను ఎప్పుడు అదే చూస్తా. సో ఇప్పుడు స్మైల్ తోనే ఉంటావు లోపల ఎన్ని కష్టాలు ఉన్నా. సో జనరల్గా లవ్ మ్యారేజ్, సో హస్బెండ్ తాలూకులు అందరూ కూడా అంటే మీ సర్కిల్ ఉన్న వాళ్ళందరూ కూడా జాబ్లు. సో ఎవరైనా అనేవాళ్ళ జాబ్ ఉన్న హస్బెండ్ చేసుకుంటే నీకు ఈ కష్టం ఉండకపోతుంది కదా, సో హ్యాపీగా ఉండొచ్చు కదా అని ఎవరైనా అన్నారా? అలా చాలా మంది అన్నారు. నేను ఒకటే చెప్తాను ఏంటంటే మనం ఇష్టంతో చేసేది అది ఏ పనైనా కూడా మనకు కష్టం అనిపించదు, అంతే కదా. అందులో మా హస్బెండ్ సపోర్ట్ నాకు ఉండేటప్పటికి చూస్తున్నాను, నా జర్నీలో చాలా మందికి చూసాను, నా సరౌండింగ్స్ జాబ్స్ ఉన్న వాళ్ళే, గవర్నమెంట్ జాబ్స్, కానీ అంటే హ్యాపీగా ఉన్నారు అనేది మాత్రం చాలా రేర్. నేను చూసినంత వరకు బయటికి మాత్రం చాలా బాగా బిహేవ్ చేస్తారు. మా వైఫ్ అంటే నాకు ఇంత ప్రేమ అని, మా హస్బెండ్ అంటే నాకు ఇంత ప్రేమ అని అలా చెప్పుకోవడం కాదండి. మనం ఏంటి అనేది మన 4 గోడల మధ్యనే ఉండాలి మన ప్రేమ అనేది. మా హస్బెండ్ ని అదే అంటాను, చూసావా అందరి వైఫ్లకి వాళ్ళు అంత పొగుడుతారు, నాకు ఇన్ని టాలెంట్స్ ఉండి కూడా ఏ రోజు నువ్వు పొగడవు ఎవరి దగ్గర అంటే, ఏదైనా మనకు తెలిస్తే చాలు, నలుగురికి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎలా బ్రతుకుతున్నాం, మన తీరేంటి, మనం ఎలా ముందుకెళ్ళాలి అనేది మనకు తెలిస్తే చాలు. వాళ్ళకి చెప్పినంత మాత్రం ఏం చేస్తారు వాళ్ళు? ఎవరు ఏమి చేయరు. కానీ నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ జాబ్ ఉన్నాడు, కోట్లు ఉన్నాడు, పెళ్ళానికి హ్యాపీగా చూస్తున్నాడు అని మాత్రం నేను నమ్మను. అది బయట వరకే. ఎన్నో ఉంటాయి, ఎన్నో చూసాం, కానీ అక్కడ ఏంటంటే మా ఆవిడ మంచిది, మా ఆయన మంచోడు, బయటికి షో చేసుకోవాలి. చాలా నిజాలు చెప్పేస్తాను, మళ్ళీ వాళ్ళు చూసే వాళ్ళు అందరూ వేసుకుంటారు. అందరికి కాదు కదండి ఇది, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంతే. అది కూడా నా సరౌండింగ్స్ అన్నాను, ప్రతి ఒక్కరికి కాదు, వాళ్ళందరికీ కాదు. నేనంటుంది కూడా నీ సరౌండ్ ఉన్నోళ్ళే, జాబ్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, కోట్లలో ఉన్న వాళ్ళు ఉన్నారు, చూసుకుంటున్నారు. నాకు తెలిసిన సరౌండింగ్స్ అని నేను చెప్పాను, అందరూ కాదు. ఎందుకంటే ఓకే వాళ్ళు బాగు ఫినాన్షియల్ పరంగా బాగున్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటున్నారు. అది ఎక్కడ వరకు అక్కడ వరకు నా సరౌండింగ్స్ కి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ టీచింగ్ ఫీల్డ్ ఏంటి మరి, ఆ మ్యాటర్ వదిలేసాం. టీచింగ్ ఫీల్డ్ అంటే నేను బాబు పుట్టిన తర్వాత ఒక 6 months తర్వాత నేను ప్రొఫెషన్ ఈ ఫీల్డ్ కి వచ్చేసాను, టీచింగ్ మొత్తం. అప్పుడు జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు 4 years అవుతుంది. 4 years ఎక్స్పీరియన్స్. 4 years ఎక్స్పీరియన్స్. ఓకే, మరి ఈ టైంలో వదిలేయడానికి కారణం? ఈ టైం వదిలేయాలంటే యాక్చువల్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రొఫెషన్ కి, ఈ ఫీల్డ్ కి టీచింగ్ ప్రొఫెషన్ అనేది సెట్ కాదు అని నేను వదిలేస్తాను. మరి ఎవరు భావన ఎలాంటిది, ఎవరి ఒపీనియన్ ఏంటి అనేది నేను చెప్పలేను, కానీ నా ఒపీనియన్ మాత్రం అదే. ఎందుకు అంటే ఓకే మనం ఏం తప్పు చేయం, మనం స్కూల్కి దేనికి వెళ్తున్నాం, పిల్లలకి పాఠాలు చెప్పడానికి వెళ్తున్నాం, మన వర్క్ మంది. కానీ నేను స్టార్ట్ చేశాను లాస్ట్ 1 year, నాకు ఎవరు ఇప్పటి వరకు అందరూ సపోర్ట్ చేసిన వాళ్ళే, మేనేజ్మెంట్ కానీ పేరెంట్స్ కానీ ప్రతి ఒక్కరు. పిల్లలు కూడా క్లాస్ అంతే, బయటదే. స్కూల్ దాటాక నా ప్రొఫెషన్ ఇది, కానీ స్కూల్లో ఉన్నంత వరకు అదే నా వర్క్ నేను ఇస్తాను. ఎందుకంటే ఎక్కడికైనా ఏదైనా వర్క్ చేస్తున్నాము అంటే అక్కడ పేరు రావాలి, ఇంత బాగా చేశారు, ఇది వర్క్
అని చెప్పేసి ఎప్పటికైనా గుర్తుండిపోవాలి అన్నట్టే నేను చేస్తాను, ఏ వర్క్ అయినా ఖచ్చితంగా చేస్తాను. మరి మానేయడానికి రీజన్ ఏంటి? మానేయడానికి రీజన్ ఏంటంటే అదే, ఇంకా నేను అంటే అది సెట్ కాదు అలాగా. ఎలా అంటే అంటే మీ మేడం ఏంట్రా అలా డాన్సులు చేస్తుంది లేదు, అనే ఏమైనా ఏ రోజు వచ్చాయా? ఏ పిల్లలు నాకు అలా మరి అనలేదు, ఎందుకు మానేసారు? ఎవరు ఏం అనలేదు. అంటే ఇది చేసుకుంటూ కూడా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నారు ఇంకా కానీ కొన్ని స్కూల్లో పిల్లలతో పాటు సరదాగా డాన్సులు చేస్తూ అంటే పేరెంట్స్ కూడా కొంతమంది ఒప్పుకుంటారు దాన్ని. సో అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ నీదేం వల్గర్గా ఎక్కడ కాదు. కాదు కానీ క్రేజ్ అలా పెరుగుతుంది నాది, ఉమ్. ఫాలోవర్స్ కానీ ఓకే. అన్ని పెరుగుతున్నాయి. సో పెరుగుతున్నప్పుడు నేను ఇదే డామినేట్ చేసుకుంటే, ఇంక్రీజ్ చేసుకుంటే బాగుంటది ఓకే. అని పోతే చెప్పేసి. ఇంకా వద్దు, మనం ఇదే కంప్లీట్ గా ఎందుకంటే దీన్ని- టైం సెట్ కావట్లేదు. ఉమ్, మనం first ఇందులోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా సోషల్ మీడియాకి వచ్చాము అంటే ఫార్వర్డ్ వెళ్ళాలి, ఫస్ట్ టైం ఇవ్వాలి. టైం ఇవ్వాలి, ఉమ్, ఫ్రంట్ స్టెప్ వేయాలి, బ్యాక్ స్టెప్ వేయకూడదు. ఓకే. వేసామంటే ఇంకా వేసే వచ్చిన రకాలు తర్వాత- కూడా కాదు నువ్వు. వేసాము సో పెద్ద స్టెప్ దగ్గరే వెనకడగేయలేదు. అదే. సో అందువల్ల ఏంటంటే ఇంకా దీనికే నేను ప్రయారిటీ ఇస్తానని చెప్పేసి వదిలేసావు. వదిలేస్తాను. సో హ్యాపీగా నీకు నచ్చి బయటకు వచ్చేసావు. బయటికి అడిగారా మరి స్కూల్లో టీచర్స్ స్కూల్లో అందరు అడుగుతారు కదా, ఉమ్. పేరెంట్స్ కూడా చాలా మంది అడుగుతారు. మనకి ఉమ్. లైక్ చేసిన పేరెంట్సే గానీ అన్లైక్ చేసిన వాళ్ళు ఏమన్నారు? ఎవరు ఉండరు. ఎందుకు మానేస్తారు అలా ఎలా అంటే టైం ఉమ్. సెట్ అవ్వట్లేదండి రెండు చూసుకోవడానికి నాకు అలా అని Yes. చెప్పేసి. ఓకే, మీకు నచ్చింది. పిల్లలు మీరు కూడా చేసేసారు. చాలా మిస్ అవుతున్నాను మా పిల్లలందరికీ. ఉమ్. బెస్ట్ టీచర్ గా సో మీరు ఉండేది. ఎవరితో మాట్లాడినా చాలా హ్యాపీగా ఉంటది. ఎందుకు మిస్ అవ్వరు చెప్పు. సో టాటూలు అంటే ఇష్టమా నీకు? వచ్చేసారు ఆ పాయింట్ కి. ఇంక రాలేదేంటా అనుకున్నాను. టాటూలు అంటే ఇష్టం. ఏంటది అటువైపుది? మా హస్బెండ్ నేమ్ ఓకే, జనార్దన్. బాగుంది. తన బర్త్డేకి గిఫ్ట్ ఉండిపోవాలని చెప్పేసి ఇక్కడ వేయించుకుంటే ఇక్కడ వేయించుకున్నావా? తను కూడా వేయించుకున్నారు. నా కానీ name ఎవరికి పాపం. కనిపించదు, ఎవరు చూడకండి. లేదు, చెయ్యి మీద ఉన్నాయా? చెయ్యి మీద ఉన్నాయి. ఏం ఇక్కడ ఉన్నది ఇంకా అలా ఉంది. అక్కడ ఉంది, దానికి ఒక స్టోరీ ఉంది. ఏంటి అంటే మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు ఏంటి ఆర్మీ గురించి. ఓకే. అందువల్ల ఏంటంటే అది రిమూవల్ చేయించాము. ఓహో. దానికి అమౌంట్ పెట్టి మళ్ళీ వైజాగ్ లోనే అవును. ట్రీట్మెంట్ చేయించి రిమూవ్ చేయించాము. ఉమ్, నెక్స్ట్ ఇంకా ఏజ్ అయిపోయింది, ఉమ్, అప్పుడు అవ్వలేదు. ఇంకా అవును. ఏదో ఫార్మ్స్ ఏదో మిస్టేక్స్ రావడం వల్ల ఏదో సంథింగ్ చిన్న రిజెక్ట్ చిన్న అయిపోయింది. ఉంటాయి, అవును. అందువల్ల ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కి తన ఏజ్ అయిపోయింది. ఉమ్, దానికి ఒక లిమిట్ అని ఉంటది కదా ఏజ్, ఆ ఏజ్ క్రాస్ అయిపోయింది. ఉమ్. సో అందువల్ల ఏంటంటే ఇంకా అది అవసరం లేదు ఇంకా అని Hmm. చెప్పేసి ఇంకా ట్రై చేసినంత ఓపిక లేక వదిలేశారు. నెక్స్ట్ ఇలా ఇది? వచ్చేసారు ఇది బటర్ఫ్లై. ఏది చూపించు. బటర్ఫ్లై మొత్తం బటర్ఫ్లైస్. పేరెంటే అంటే మీనింగ్ ఉందా? ఉమ్. మీనింగ్ ఉందా దానికి? ఆహా ఇది కాదండి, ఇది బటర్ఫ్లై. Hmm. అంటే ఇది ఎందుకు ఎలా అంటే పిల్లలు ఉంటారు కదా Hmm. వాళ్ళ పేరెంట్ ఉమ్, టాటూస్ వేస్తుంటారు, Okay. తన ప్రొఫెషన్ అదే. సో మా హస్బెండ్ ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఉమ్. అప్పుడు నా కోసం ఓ, చనిపోవడానికి కూడా తను చెప్తున్నాను కదా ఎవ్రీ అన్నిట్లో కూడా ఉమ్. నా గురించి సాక్రిఫైస్ చేసినవే ఎక్కువ. ఆ విధంగా చూసుకుంటే నేను ఇచ్చేది ఏమీ లేదు. అదే. ప్రతి ఒక్కటి ఇది ఇదా, ఇది చూస్తే అర్థమైపోయి ఉంటది మీకు. ఓకే. డాన్స్ Yes, అంటే ఇష్టం ఇష్టం. కదా అని చెప్పేసి వేసుకున్నాను. Hmm. ఇంకా ఇంకెక్కడ ఓన్లీ 3 ఉన్నాయా? చాలు ఇంక వేసుకొని కూడా ఇవే ఎక్కువ అయిపోయాయి. ఇవన్నీ వేయించు ఒక 2-3 years అయినా. ఇది 2 years పైన అయిపోతుంది. ఇది అది ఎక్కువ గ్యాప్ లేదులేండి, Hmm. ఒక 2 months ఇలా ఉంటుంది. ఇది రీసెంట్ గా వేసుకున్నాను. ఇంట్లో ఓకేనా ఇవన్నీ చూస్తే ఏమంటారా? అంటే ఇప్పుడు మారిపోయిందిలే. ఇదే ఒక 5 years 10 years బ్యాక్ అయితే ఒప్పుకోరు. ఇప్పుడు టాటూస్ వాళ్ళే వేస్తారు సొరకెట్ ఒక టాటూ. ఇప్పుడు అన్ని కామనే. ఏమో సో జనరల్గా ప్రబల్గా సోషల్ మీడియా చాలా పెద్దది. సో అంటే నీకు 1 లక్ష ఫాలోవర్స్ ఉంటే ఇంకొకరికి ఇంకో 2 లక్షల ఫాలోవర్స్ ఉంటారు, ఇంకొకరికి 5 లక్షల ఫాలోవర్స్ ఉంటారు. అంటే ఒక టైంలో కంటెంట్ చూసిన కన్నా అమ్మాయిని చూసి వచ్చేవాళ్ళు ఎక్కువ. సో సోషల్ మీడియా అంటే సో వాళ్ళని చూసి మనం ఎలా డిసైడ్ అయ్యాం మన లైఫ్ ఇక్కడ చేంజ్ అవుద్ది, మనం ఇలా వెళ్ళొచ్చు అని ఎలా డిసైడ్ అయ్యాం? అంటే జాబ్ వదిలేసి ఇదే ప్రొఫెషనల్గా పెట్టొచ్చు అని ఎలా ఫిక్స్ అయ్యాం? కామెంట్స్. ఓకే. కామెంట్స్ ఇప్పుడు మనం ఒక పోస్ట్ పెట్టాము అంటే మాక్సిమం కామెంట్స్ అనేది కామన్. అందులో మనకి నెగిటివిటీ కన్నా పాజిటివిటీ ఎక్కువ ఉంది. ఒక ట్యాగ్ ఇచ్చారులేండి, న్యాచురల్ బ్యూటీ అని. ఏయ్
సో మరి అంటే బయట చూసిన వాళ్ళు చూస్తారు, లేదు అంటే ఇన్స్టాలోని యూట్యూబ్లోని సోషల్ మీడియాలో వాళ్ళు నా అకౌంట్లో చూస్తారు నన్ను ఇలా స్క్రీన్ పైన. అయితే ఏంటి అంటే మరి ఎవరు పెట్టారో ఏంటో తెలియదు, మరి బయట చూసిన వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, వాళ్ళకి ఎలాగా అనిపిస్తుంది న్యాచురల్ బ్యూటీ. నేను ఎలా అంటే మార్నింగ్ ఇంట్లో వర్క్ చేసుకుంటూ గాబర్ మీద స్కూల్కి వెళ్ళడం, సరౌండింగ్స్ అందరికి మాక్సిమం ఏదైనా మీరు నా చిరునవ్వు ఇలా నవ్వితే అవతల వాళ్ళు నాకు ఫ్రెండ్ అయిపోతారు అంటే కొంచెం త్వరగా కలిసిపోతాను. మరి వాళ్ళకేమో నాకు తెలియదు కానీ నేను కలిసిపోతాను. వారు ఏమనుకున్నా అది వాళ్ళ వరకే, నాకు అనవసరం. నేనేంటి, నా తీరేంటి, నా క్యారెక్టర్ ఏంటి, అంతే, నా వరకు నాకు చాలు. ఒకరికి నిరూపించవలసిన అవసరం లేదు. అది ఎలా వాళ్ళు ఎలా తీసుకున్నా నాకు అనవసరం. అయితే ఏంటంటే వాళ్ళు అలాగా ఎవరితోనైనా ఫ్రీగా మూవ్ అయిపోతాను. సరే, న్యాచురల్ బ్యూటీ న్యాచురల్ బ్యూటీ చెప్తున్నా పాజిటివిటీ. సో న్యాచురల్ బ్యూటీ గారు చెప్పండి. సో జనరల్గా ఇన్స్టాగ్రామ్ అంటే బయట వాళ్ళకి ఒక రూమర్ ఉంది, సో వీళ్ళకేంట్లో లక్షలు వస్తాయని. ఇన్స్టాగ్రామ్ మీద అంటే లక్షల ఫాలోవర్స్ ఉంటే లక్షల్లో డబ్బులు వస్తాయని ఫిక్స్ అవుతారు. సో నీ ఫస్ట్ రెవెన్యూ ఎంత, ఇప్పుడు మీరు సంపాదన ఎంత? ఫస్ట్ రెవెన్యూ అంటే నేను అన్ని ప్రమోషన్స్ చేయను, వస్తూ ఉంటాయి కానీ మనం వాటి పేరు చెప్పకూడదు, ఏదైనా బ్రాండ్స్ అవి ఉంటాయి కదా. సో అన్ని చేయను నేను. నాకు అంటే ఇప్పుడు షాపింగ్, లేదు అంటే ఫోక్ సాంగ్స్, లేదు అంటే ఇలాంటి చిన్న చిన్న ఏవైనా మనకి ఓకే అన్ని క్లారిటీగా ఉన్నాయి అంటేనే నేను చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుకి నాకు 150,000 మంది 3 months లో వచ్చారు అంటే నన్ను నమ్మి. 3 months లో 3 months లో యూట్యూబ్ కూడా మనకి 2 months లోనే మానిటైజేషన్ అయ్యింది. 10 million views తోటి ఓన్లీ షార్ట్స్. అంతే, ఫుల్ వీడియోస్ పెట్టలేదా? ఏం పెట్టలేదు అప్పటికే. చాలా మంది అడుగుతున్నారు బ్లాగ్స్ పెట్టండి, ఫుల్ వీడియోస్ పెట్టండి అని చెప్పేసి. సో నా ప్రాజెక్ట్స్ లో నేను ఉన్నాను, సో అవి ఇవి క్యారీ చేసుకోవాలి కాబట్టి ప్రెసెంట్ నేను లాంగ్ వీడియోస్ పెట్టలేకపోతున్నాను, షార్ట్స్ తో అలాగా కంటిన్యూ చేస్తున్నాను. సో నేనైతే నా మానిటైజేషన్ షార్ట్స్ తోటే కంప్లీట్ చేశాను, 10 million views 2 months లో. సో ఇన్స్టా ఏంటంటే మనకి 150 members ఈ రోజుకి ఉన్నారు, వచ్చారు అంటే నన్ను నమ్మే వచ్చారు కదా. సో వాళ్ళకి మనం మోసం చేయకూడదు, నాకు తెలిసింది అది. ఏదైనా వాళ్ళకి ఒక ట్రూత్ అనేది ఇవ్వాలి, వాళ్ళు నమ్మగలగాలి మనం చేసింది. వాళ్ళు ఎలా వెరిఫై చేసినా అది ట్రూత్ గా ఉండాలి. అలా అని చెప్పేసి నేను అన్ని ప్రమోషన్స్ చేయను. నేనైతే ఏం సంపాదించింది ఏమీ లేదు, ఒకటి మాత్రం సంపాదించాను, నా ఫాలోవర్స్ దగ్గర ప్రేమ. వాళ్ళ ప్రేమను మాత్రం నేను సంపాదించాను. వాళ్ళు అంత బాగా అంటే కొందరికి ఏంటంటే పాజిటివిటీ కన్నా నెగిటివిటీ ఎక్కువ ఉంటది కామెంట్స్, కానీ నాకు మాత్రం నెగిటివ్ కన్నా పాజిటివ్ కామెంట్స్ ఎక్కువ ఉంటాయి. సరే, పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి, ఓకే. పాజిటివ్గా ఉన్నంతసేపు అక్క నువ్వు బాగా చేస్తున్నావు, లేకపోతే అక్క నువ్వు ఇలా చెయ్యు అలా చెయ్యి అనే వాళ్ళు వచ్చినప్పుడు అరే బాగా ఇష్టపడుతున్నారు, ఇంకా మంచిగా చెయ్యాలి అని అనిపిస్తుంది. బట్ నీకెందుకు కొన్ని కామెంట్స్ వస్తాయి, ఎందుకు డాష్ ఇవన్నీ ఇలాంటివన్నీ వస్తాయి. అలాంటి 1-2 కామెంట్లు చూసినప్పుడు అంటే మనం జనరల్గా మనం వచ్చిన సొసైటీ, మనం ఎలా ఉన్నాం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే చాలా సెన్సిటివ్గా ఉంటాం. సో ఫస్ట్ నుండి కూడా ఇలాంటివి తగిలితే మనం తీసుకోలేము. సో ఈ సోషల్ మీడియాకి వచ్చాక అలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ నీ రియాక్షన్ ఏంటి, ఏమనిపించేది? ఫస్ట్ నా రియాక్షన్ అంటే నేను లాస్ట్ ఇయర్ నేను ఇన్స్టా స్టార్ట్ చేశాను, యూట్యూబ్ స్టార్ట్ చేసిన. మనకి యూట్యూబ్ కన్నా ఇన్స్టాయే ఎక్కువ రన్ అవుతూ ఉంటది కదా, యూట్యూబ్ తక్కువ, ఇన్స్టా ఎక్కువ రన్ అవుతుంటది. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఒక 200 followers జస్ట్. ఇప్పుడు అంత మనకి ఇప్పుడు అంత రీచ్ అప్పుడు 200 ఓన్లీ 1,50,000 200 followers ఉండేటప్పుడు ఏంటంటే స్టార్టింగ్ లో మనకి అది కూడా ప్రైవేట్ అకౌంట్ ఏమో అప్పట్లో అనుకున్నా, ప్రైవేట్ అకౌంట్. అదే 200 ఫాలోవర్స్ కి ఎవరు మరి ఫాలోవర్ అంటే లేదండి, అప్పుడు ప్రైవేట్ కాదు, పబ్లిక్ లోనే ఉండేది. అయితే తర్వాత ఏంటంటే మెసేజెస్, అదే కామెంట్ బాక్స్ లోని
మనకి స్టార్టింగ్ లో ఎలా ఉంటదంటే చాలా సెన్సిటివ్ గా ఉంటాం. అదే దెబ్బలు కదా. తగులుతుంటేనే కదా మనం స్ట్రాంగ్ అవును, అవుతాము. అవును. సో చాలా పాజిటివ్ గా ఉండేటప్పుడు ఏంటంటే మెసేజ్లు ఎలా అంటే చాలా ఘోరంగా అండి. ఉమ్, అలా ఎలాగ వాళ్ళకి చేతులు వస్తాయో నాకు అర్థం కాదు. వాళ్ళకి ఎలా మనసు వస్తుందో, ఒక ఆడపిల్ల ముందుకు రావాలి అనుకుంటుంది అంటే మనం సపోర్ట్ చేయాలి. అదే అంతే లేకపోతే కదా. చేయకపోయినా పర్లేదు. చేయకపోయినా పర్లేదు, అలా ఉండిపోయినా పర్లేదు. ఆ, అలాగా అంటే ఎంత నెగిటివ్ గా అంటే మనం చెప్పలేం మన నోటితో. అలాంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టి అవేమో స్క్రీన్ షాట్ తీసి, ఉమ్, పేరు చెప్పను నేను ఉమ్, ఎవరు అనేది, నేను Hmm. పేరు చెప్పను, స్క్రీన్ షాట్స్ తీసి మా మా ఫ్యామిలీ మెంబర్స్ కి సెండ్ చేయడం. అంటే నాకు ముందు స్టెప్ ఇచ్చట్లేదు. ఓకే. ఎందుకు ఎందుకు మా హస్బెండ్ కి లేనిది తనకెందుకండి? ఎవరైనా తను అనవసరం మనకి. అర్థమైంది. ఆ, ఎవరైనా కూడాను, అది రిలేటివే కావచ్చు, బయట వాళ్ళే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరైనా నా okay. హస్బెండ్ కి ఏమి రెస్ట్రిక్షన్స్ లేనప్పుడు అవతలి వాళ్ళకి ఏంటి అవసరం? అంతే కదా. ఇప్పుడు మా ఇద్దరం బతుకుతున్నాం, చావైనా ఇద్దరం కలిసి చేస్తాం, బతుకైనా ఇద్దరం కలిసి బతుకుతాం. మా ఇద్దరికి లేనిది ఏంటి? వాళ్ళకి ఎక్కువ ఇంటర్ఫియర్ అయ్యారు. సో అందువల్ల ఏంటంటే ఆపేస్తాను అకౌంట్. ఆపేస్తాను. 200 ఫాలోవర్స్ ఆపేసాను. లాస్ట్ ఇయర్ ఆపేసాను. నెక్స్ట్ ఏంటంటే అప్పుడు మా హస్బెండ్ లేరు, అవుట్ ఆఫ్ లో ఉన్నారు. సో అతను లేరు కదా అని చెప్పేసి యువతల వల్ల ఆడిన ఆట అది. సో ఇంకా మా పేరెంట్స్ అందరూ, మా మమ్మీ ఏమో తనకేం తెలియదు కదా, తెలియని వాళ్ళకి మనం ఏది చెప్తే అదే నిజం. అంతే. వాళ్ళకి పాజిటివ్ గా పెట్టాలి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్. నెగిటివ్ గా పెడితే ఎలా ఉంటది ఇస్తే. సో వాళ్ళు ఏంటంటే మా మమ్మీ ఏడుపు నా లైఫ్ ఎక్కడ పోయింది అని చెప్పేసి. వాళ్ళకి తెలీదు, చూసిందే నిజం అనుకుంటారు. నీకేం తెలుసు, అలాగా ఇలాగా వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన మాటలు వినేసి చాలా ఏడ్చుకొని చేసుకొని గొప్ప బాధపడిపోతుండేది. నేను మా హస్బెండ్ కన్నాను, నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, నేను కాదనలేదు నా ఇష్టాన్ని. కాకపోతే మా పేరెంట్స్ ఎలా ఉంది పరిస్థితి. మా అత్తయ్య వాళ్ళ వైపు నుండి ఏం లేదు. వాళ్ళు ఎప్పుడు నాకు పాజిటివ్ గా ఫ్రెండ్స్ తో పెయిన్ ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా చెయ్యమ్మా ఇలా చెయ్యని అలాగే ఏం అనలేదు తను కూడా, మా అత్తయ్య. అయితే పేరెంట్స్ అమ్మ ఇంకా ఏడుపు అయితే ఇంకా సెట్ కాదు. ఇంకా పేరెంట్స్ నుండి కూడా ఉండాలి కదా, వాళ్ళు ఏదైనా అయితే ఏంటి, పెద్దవాళ్ళు మళ్ళీ పోతే మనకు రారు. ఉన్నంతసేపు వాళ్ళ మాట వినము, తర్వాత వాళ్ళు ఏదైనా అయితే బాధపడతాం కదా అని చెప్పేసి సరేలే అని చెప్పేసి ఇంకా ఆపేసాను 200తో. తర్వాత 1 year తర్వాత మనకి ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను, అప్పుడే యూట్యూబ్ ఉంచాను, ఇన్స్టా డిలీట్ చేస్తాను. ఎందుకంటే యూట్యూబ్ మనకు అంత పాజిటివ్. యూట్యూబ్ అంతా మనకు ఒక ఫ్యామిలీ టైప్. ఏంటైనా మనకి అర్థం. ఇక్కడ ఇన్స్టాల్ ఏంటంటే అనకూడదు కానీ కొందరు బ్యాడ్ గా పెడుతూ ఉంటారు, కానీ మనకి యూట్యూబ్ లో ఎప్పుడు అలా లేదు. ఇప్పుడే నేను కూడా ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ బ్యాడ్ గా పెట్టిన వాళ్ళకి కూడా, నాకే కాదు ఏ అమ్మాయికి కూడా బ్యాడ్ గా పెట్టొద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే ఒక మెసేజెస్ కూడా ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఫీల్ అయ్యి. సో అందువల్ల మనం ఒకరికి అన్యాయం చేసినట్టు ఉండకూడదు. జీవితాలు పోతున్నాయి. అందువల్ల ఏ అమ్మాయికి కూడా బ్యాడ్ కామెంట్స్ చేయొద్దు అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే అందరము మనుషులమే, అందరికి మానవత్వం అనేది ఉంటది. సో మనం మెసేజ్ చేసే ముందు ఒక్క 5 seconds ఆలోచిస్తే అమ్మాయి అని చెప్పేసి, వాళ్ళు ఆ అమ్మాయే కదా ఏ అమ్మాయికి కూడా పెట్టరు. ఎందుకంటే అందరం అమ్మ కడుపు నుండే వచ్చాం. ఆ మెసేజ్ తో చాలా ఫీల్ అయినట్టున్నావు కదా. చాలా అంటే చాలా ఇన్స్టా ఆపే వరకు వచ్చిందంటే అది ఎక్కడి వరకు వెళ్ళింది. అయితే మొత్తం ఫ్యామిలీ అంతటికి సెండ్ చేయడం చాలా, అంటే ఎలా చెప్పాలంటే ఇంకా చెప్పలేను, అలా చేశారు. అందువల్ల ఆపేసాను. ఆపిన తర్వాత మళ్ళీ 1 year తర్వాత మనకి యూట్యూబ్ రీచ్ వచ్చిన తర్వాత ఇన్స్టా స్టార్ట్ చేశాను. ఇన్స్టా 3 months లో స్టార్ట్ చేసాక వచ్చాయి కామెంట్స్. చెప్తాను, స్టోరీ వస్తుంది, అక్కడికి వస్తుంది. అయితే 3 months లో నాకు రీచ్ బాగా వచ్చింది. నేను అదే 200 ఫాలోవర్స్, అప్పుడేంటి అకౌంట్ డిలీట్ చేశాను, జస్ట్ అకౌంట్ డిలీట్ చేశాను. ఆ అకౌంట్ అలా ఉంది, మనకు మెయిల్ ఐడి పాస్వర్డ్ అన్ని గుర్తుంది. సో అదే అకౌంట్ మళ్ళీ రీస్టార్ట్ చేశాను. ఇన్స్టా బానే బిల్, జనరల్ గా బిల్ అవుతుంది ఎవరిది? ఆ 200 మళ్ళీ న్యూ అకౌంట్ కూడా కాదు. అందుకే నా ఇన్స్టాలోని కొన్ని ఆప్షన్స్ ఉండవు, మరి అప్డేట్ అవ్వలేదు ఏంటో మరి. ఆ ఛానల్ అలా ఉండిపోయింది. నా అకౌంట్ అప్డేట్ అవ్వనట్టుంది. కొన్ని ఆప్షన్స్ నాకు ఉండవు, బ్రాండ్ కంటెంట్స్ ఉండవు. లేదంటే నేను పెట్టుకునేదాన్ని బ్రాండ్ కంటెంట్స్ తో అయినా ప్రమోషన్స్ కి.
అప్పుడు ఆ 200 ఫాలోవర్స్ తోటి మళ్ళీ రీస్టార్ట్ చేసాం. ఓకే. యాక్చువల్గా రాదనుకున్నాం. అంటే మా హస్బెండ్ కి ఫుల్ నమ్మకం ఉంది, ఎందుకంటే మన గురించి మనకన్నా అవతల వాళ్ళకి ఉంటే గ్రేట్. అవును. ఏదైనా మన గురించి మనం డప్పేసుకోకూడదు, అవతల వాళ్ళు చెప్పాలి. కానీ జనరల్ గా అయితే అంటే ఓల్డ్ గా ఉండిపోయే అకౌంట్ 1 year గా చేయింది స్టార్ట్ చేసినంత రీచ్ వెళ్దాం చాలా మందికి నేను చూసా. కానీ నేను స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏ రీల్ పెట్టినా ఒక 13-15 అవర్స్ లో 1 million, 24 అవర్స్ కూడా కాదు. ఫస్ట్ డే అయితే అంటే ఒక 2-3 రీల్స్ తర్వాత ఏంటంటే ఒక రీల్ వెళ్ళేసరికి 4,000-5,000 అలా ఫాలోవర్స్ 1 డేకి. 4,000-5,000 అలా వస్తుండేవారు. రీచ్ కూడా అలానే చాలా అంటే చాలా. నేను 200 తో ఆపేసాను. నేను అసలు అంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నాకు టాలెంట్ ఉంది, నేను ముందుకు వెళ్ళగలను, నేను ఏమైనా చేయగలను అని చెప్పేసి నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. కానీ అవతల వాళ్ళ గురించి మనం చెప్పలేం కదా, ఎవరికి నచ్చుతాము నచ్చము, మనకైతే కాన్ఫిడెన్స్ ఉంది. ఫస్ట్ వీడియో అదేనా, వెనకతల డోర్స్ కర్టన్స్ తోనే అవి ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్ లోనే అలా స్టార్ట్ చేసాం ఇంట్లో సింపుల్ గా. సెకండ్ వీడియో అనుకుంటా లైటింగ్స్ ఏవో పెట్టి, సో నేను అనుకున్నా వెరైటీ చేశారంటే మన ఇంట్లోనే ఇలాగ చేయొచ్చా అనిపించింది. అంటే లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది బయటికి. ఆఫ్టర్ అలా 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 అప్గ్రేడ్. జనరల్ గా నువ్వు అంటే డాన్స్ చేస్తావు, చాలా పర్ఫార్మెన్స్ చేసావు కాబట్టి అక్కడ పర్లేదు. ఇప్పుడు బయట చేయాలంటే ఒక పార్క్ దగ్గర ఒక రీల్ చేయాలి, సో అట్నుండి ఒక 10 మంది ఇటువంటి చూస్తూ ఉంటారు. బట్ నువ్వు ఇప్పుడు ఆ భయమేం లేదా? ఫస్ట్ లో మా హస్బెండ్ ముందు చేయడానికి కూడా చాలా సిగ్గుగా అనిపించేది, షైగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ నేను ఎంత బిల్డ్ అవ్వడానికి కారణం తనే. తన కొరియోగ్రఫీ ఏంటంటే ఎంత ప్రాబ్లం వచ్చినా ఆ స్టెప్ మళ్ళీ వేయిస్తారు. అది వచ్చినంత వరకు తను అనుకున్నట్టు రావాలి అంతే, అది ఒక కారణం. నేనైతే సరేలే వేస్తానులే అని అనుకుంటాను, రిలీఫ్ అవుతాను. ఒప్పుకోరు, మళ్ళీ తను అనుకున్నట్టు రావాలి, పర్ఫెక్ట్ గా ఉండాలి. తను ఏంటంటే మనం ఏదైనా పని చేసాము అంటే పర్ఫెక్ట్ గా ఉండాలి, ఒకళ్ళు వంకెట్టినట్టు ఉండకూడదు. అలా అని చెప్పేసి తను సరేలే అని చెప్పేసి నేను కూడా ఇంకా. ఎంత టైం పడుతుంది రీల్ చేయడానికి? రీల్ చేయడానికి ఎంత టైం పడదు, నేను ముందే ప్రాక్టీస్ అవ్వను, డైరెక్ట్ గా మేకప్ ఏమి ఉండదు. సాంగ్ కూడా చూసుకోవా? సాంగ్ అంటే సాంగ్స్ ఒక్కొక్కసారి చూసుకుంటాను. నాకు యాక్చువల్గా ఈ ఇయర్ నేను డ్రాప్ అయ్యాను, కానీ లాస్ట్ ఇయర్ నాకు ప్రొఫెషన్ కంటిన్యూ అవుతుండేది కదా. సో మేము వైజాగ్ వచ్చినలోనే చాలా కష్టపడ్డానండి. టైలరింగ్ కూడా చేస్తాను నేను, వేసుకునే డ్రెస్సింగ్స్ కానీ బయట వాళ్ళు కూడా స్టిచ్ చేస్తాను. ఏదైనా మనం ఎంత ఇక్కడ నుండి ఇక్కడికి రాని గాని మన స్థాయిని మనం మర్చిపోకూడదు, మన ప్రొఫెషన్ ని మర్చిపోకూడదు. అది నేను అనుకుంటున్నాను, ఏమో తెలీదు. నెక్స్ట్ ఏంటంటే నేను టైలరింగ్ చేసేదాన్ని, స్కూల్కి వెళ్ళేదాన్ని, నెక్స్ట్ ఈవినింగ్ ట్యూషన్స్ చెప్పేదాన్ని, ఖాళీ ఉండేదాన్ని కాదు. నాకు ఎలా అనిపించింది అంటే 24 అవర్స్ నాకు సరిపోయేది కాదు, ఇంకొక 12 అవర్స్ 2-3 అవర్స్ పెంచండి సార్ అలా అనిపించేది నాకు. ఇంట్లో వర్క్ చేసుకొని ట్యూషన్స్, టైలరింగ్, టైమింగ్ అస్సలు తెలిసేది కాదు. ఖాళీగా ఉండకూడదు, ఏదైనా ఒక మనిషి ఖాళీగా ఉండకూడదు. నాకు తెలిసింది ఏంటంటే అది అంతే, ఖాళీగా ఉంటే 50-60 తర్వాత ఖాళీగా ఉంటాం. ఏజ్ ఉన్నప్పుడు మనం హార్డ్ వర్క్ చేయని తర్వాత ఏం చేస్తాం. సో ఇప్పుడు న్యాచురల్ బ్యూటీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ ప్రెజెంట్ రీసెంట్ గా సాంగ్ అయితే షూట్ చేసాం, మందే సాంగ్. అదే కదా, దాని గురించి కూడా చెప్పాలి. చెప్పాలి. అంటే ఏమీ లేని స్టేజ్ నుండి ఒక సాంగ్ కి ప్రొడ్యూస్ చేసే స్టేజ్ వరకు వచ్చారు. ఒక సాంగ్ అంటే ఈజీగా ఒక 3-5 lakhs వరకు అవుతుంది. బట్ ఎంత తక్కువలో మనం చేసుకున్నా మినిమం బడ్జెట్ అయినా అవుద్ది. దాన్ని డేర్ చేసి పెడుతున్నామంటే చాలా గ్రేట్ అనమాట. సో ఏంటంటే ఇంతవరకు డాన్సెస్ ఎవరో సాంగ్స్ మనం చేయడం వేరు, ఇప్పుడు మీరే ఒక సాంగ్ క్రియేట్ చేసి చేస్తున్నారు అనమాట. ఏంటి దానికి రీజన్ ఏంటి? కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే మనం అలా డీప్ గా ఆలోచిస్తే కొన్ని చేంజెస్ వచ్చేస్తాయి మనకు, ఆలోచనలు వస్తాయి ఫస్ట్. ఆ ఆలోచనలోని మనం ఏది చేంజ్ చేసుకోవాలి అనేది చెప్తున్నాను కదా. నేను ఏంటంటే డాన్స్ చేసామా, యాక్టింగ్ చేసామా, ఏదో అలా నడుస్తుందా, అదే నాది. కానీ మా హస్బెండ్ ఏంటంటే ఈ లైఫ్ ని ఇంకెలా తిరగేయాలి
అనేది ఏదో ఒక చేంజెస్ కావాలి. చేంజెస్ కావాలి, ఉమ్, ఎలా వెళ్తే మన లైఫ్ చేంజ్ అవుతది అని చెప్పేసి తను ఆ విధంగా ఎక్కువ థాట్ చేస్తూ ఉంటారు. ఉమ్. సో అలా అలా థాట్ వచ్చిన చేస్తూ ప్లాన్ ఇది. Okay. ఉండగా ఉమ్, ఏంటంటే సాంగ్స్ ఎవరో ఇస్తారు ఛాన్సెస్, మనం వెళ్ళి చేస్తాము అని Hmm. కాకుండా మన టాలెంట్ ని మనం చూపించుకొని ఎప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఫినాన్షియల్ ప్రాబ్లం అనేది పక్కాగా పక్కా. అవును అవును ఉమ్, తనకేంటంటే తనకి అంటే తను ఏంటంటే తన టాలెంట్ ని ఎప్పుడు తను చూపించలేకపోయాడు. ఉమ్, ఉమ్. తనలో చాలా టాలెంట్ ఉంది, Hmm. నాలో డాన్సింగ్ యాక్టింగ్ ఉంటే తనలో అన్నీ ఉన్నాయి. ఓకే. అయితే సో ఏంటంటే అదేదో నీ ద్వారా చూపించుకుంటారు అయితే. మరి అంటే మనకి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎదురు దెబ్బలు అలాంటి తగిలే తగిలాయి. ఉమ్, తగిలేసేటంటే వాటిని ఎలా అది రూట్ ఎక్కువ. తీయాలి అనేది తను ఆలోచించి తనకి ఒక థాట్ వచ్చింది. సాంగ్స్ ఎవరి దగ్గర ఉమ్, మనం చేసిన దానికన్నా Hmm. వెళ్ళి షూట్ చేసిన దాని అదే వాళ్ళు ఛాన్సెస్ ఇస్తారు మనం Wait వెళ్ళి చేసిన చేస్తాము Hmm. అనే దానికన్నా మనమే చేస్తే బాగుంటది కదా అని చెప్పేసి తన సాంగ్స్ రాస్తున్నారు. ఓకే సూపర్. అసలు తనలో ఆ స్కిల్స్ ఉంటాయని నాకు తెలియదు. సో ఇప్పుడు ఓన్ మీరే ఓన్ సాంగ్స్ తనే రాస్తారు. ఓకే. ఆల్రెడీ ఇప్పుడు 1 సాంగ్ మనం ఉమ్, షూటింగ్ కూడా అయిపోయింది. Oh. అన్ని ప్రాసెస్ అంతా అయ్యాక షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఉమ్. ఇంకా ఉన్నాయి సాంగ్స్. ఎప్పుడు రిలీజ్ అవుద్ది? రిలీజ్ అంటే ఇంకా నేను కొన్ని- హైదరాబాద్ కి వచ్చాను కదా. కొన్ని యాక్చువల్లీ నేను ఉండేది వైజాగ్ లోని. ఉమ్, రావడానికి 12 hours, oh. 1 day వచ్చి తర్వాత రోజు షూట్ చేసి ఇప్పుడేమో ఇప్పుడు ఈ ఈ రోజు సాంగ్ మిక్సింగ్ ఇవన్నీ ఇక్కడే చేపిస్తున్నా? వైజాగ్ లో హైదరాబాద్ లో ఓకే. చేయిస్తున్నాను, ఎల్బీ నగర్ లోని. సో అవన్నీ కంప్లీట్ గా చేస్తారు. So, సాంగ్ ఫస్ట్ తను రాశారు, ఉమ్, మనకు తెలిసిన వాళ్ళే అతను ఉమ్, ఇస్తే తను సింగర్ తో పాడించి తనే మ్యూజిక్ కొట్టి ఉమ్, అన్ని చేసి బాగా మనకి వచ్చిందా? సాంగ్ చాలా అంటే చాలా ఉమ్. హార్ట్ టచింగ్. ఏదో అమ్మ పాట. వింటే ఏడవలసింది ఎవరైనా. అమ్మ పాట, అదే కదా. అమ్మ అంటేనే ఎమోషన్. అదే అంతే అర్థం కదా? చేసుకోండి, అర్థం అమ్మ So- అంటేనే ఎమోషన్. అలాంటిది అమ్మ పాట రాశారు. ఉమ్, షూట్ అయితే చాలా బాగా జరిగింది. ఉమ్. నెక్స్ట్ ఏంటంటే చాలా ఎక్సలెంట్ గా వచ్చింది సాంగ్ మాత్రం, ఎమోషనల్ గా. డాన్స్ అయినా లేకపోతే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా ఏంటి? యాక్టింగ్ ఇంట్రెస్ట్ అంటే నాకు చెప్తున్నాను కదా, ఎవరో ఛాన్సులు ఇస్తారని కాకుండా మనం స్టార్ట్ అదే చేస్తాం. ఏదైనా మనం ఇప్పుడు అంతా సోషల్ మీడియా. ఇప్పుడు మీకు యాక్టింగ్ ఉన్నా మీరు మీకున్న యూట్యూబ్ లో మీరు పెట్టుకొని కంటెంట్లు కూడా రాసుకుంటారు. చాలా మంది ఇప్పుడు అదే అవును చేస్తున్నారు కదా. చేస్తున్నారు. సో అలా మీరేంటి నెక్స్ట్ ఏమైనా అనుకుంటారు? ప్రెసెంట్ ఏంటంటే మనం ఫోక్ సాంగ్స్ తీయాలని ప్లాన్ లో ఉన్నాము. ఒక 2 songs ఫస్ట్ ఆల్రెడీ ఒక సాంగ్ అయిపోయింది. ఇంకొక 1 or 2 songs తీసిన తర్వాత ఏదైనా సిరీస్ కానీ అలాంటి ప్రాజెక్ట్ చేద్దామని అనుకుంటున్నాం. ఓకే సూపర్. సో జనరల్గా ఫోక్ సాంగ్స్ చాలా పాపులర్ అయ్యాయి. సో డాన్స్ వచ్చే అమ్మాయిలు వస్తే పక్కాగా వాళ్ళ దగ్గరికి వెళ్తాయి ఆపర్చునిటీ. సో మీ దగ్గరికి ఎన్ని వచ్చాయి? వచ్చాయి కానీ నాకు ఇప్పుడు మనం అంటే నేను వైజాగ్ లో ఉంటున్నాను, హైదరాబాద్ కి రావాలి. అవును. సో మనకి ట్రావెలింగే, నాతో పాటు మా హస్బెండ్ ఉంటారు, ఎక్కడికైనా తను ఉంటారు. సో మా ఇద్దరం రావాలంటే అప్ అండ్ డౌన్ 5,000 తీసేయాలి, ఇంకా పక్కకు పెట్టాలి దాన్ని. పక్కన పెట్టాలి. మనం ఏ పని చేసినా దానికోసమే కదా చేస్తున్నాం. అమౌంట్ మనీ కోసమే మనం ఏ పని అయినా చేస్తున్నాం. సో అదే ప్రాబ్లం మనకి. ఇందులో ఏంటంటే మనకి ఫ్రీగా చెయ్యు, ఫోన్ చేసి ప్రొడ్యూసర్స్ ఫ్రీగా చెయ్యి, ఛాన్స్ ఇస్తున్నాము అంటే ఎలా కనిపిస్తున్నామండి? మేల్ యాక్టర్స్ కి ఇస్తారు, లోకల్లో ఉన్న వాళ్ళకి. ఎక్కడి నుండో ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయికి ఒక న్యాయం చేద్దాం అనేది వాళ్ళు అలా మాట్లాడరు. ఫ్రీగా చేసే, లేదంటే 2,000 ఇస్తాం, 3,000 ఇస్తాం, ఎలా కనిపిస్తుంది? నేను రావాలి వైజాగ్ నుండి హైదరాబాద్ కి, నాకు 5,000 అప్ అండ్ డౌన్ ఖర్చు అయిపోతుంది. పోనీ మీరు ఎంత ఏదైపోయినా నాకు ట్రావెలింగ్, లేదంటే నేను చేసేదానికి యాక్ట్ చేస్తున్నా. ఒక డాన్స్ అంటే ఒక రోజంతా మన టైం ఇస్తున్నాం కదా, 1 day or 2 day మన టైం మనకి మన టైం వాళ్ళకి ఇస్తున్నాం. ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళు దానికి తగ్గట్టు మనకి హ్యాపీయా, నా కష్టార్జితం ఇది అని చెప్పేసి మనకు అనిపించాలి కదా. ఇంత బడ్జెట్ అమ్మా ఇంత ఇస్తాం అని చెప్పిన బాగుండేది. ఏదో ఫ్రీగా చేసే ఛాన్స్ ఇస్తున్నాం. కానీ అలాంటప్పుడే మనకు ఒక కసి వస్తుంది, ఈడెవడో మనకి అది ఇలాంటి పెట్టడం ఏంటి, మనమే కొంచెం కష్టపడి రూపాయి కొడేసుకునైనా మన టాలెంట్ చూపించుకుందాం అని. ఇంకా అందుకే బ్యాక్ స్టెప్ వేయకుండా ఇంకా ఎవరి మీద డిపెండ్ అవ్వము, ఏదైతే అది అవ్వని అని చెప్పేసి మా ఓన్ గా మేమే ప్రొడ్యూస్ చేసుకొని సాంగ్ లీడ్ గా నేను చేసి డిఓపికి
వీళ్ళందరికి మనం సెట్ చేసుకొని మన సాంగ్ మనమే తీసుకున్నాం. సూపర్. అండ్ అంటే మీకు వచ్చే ఫాలోవర్స్ కావచ్చు ఇన్స్టా మొత్తం చూస్తే ఎక్కువగా శారీ మీద ఉంటుంది. నువ్వు ఇంతవరకు ఎప్పుడు శారీలే కట్టలేదన్న. సో ఇది అలాంటిది మాత్రం మొత్తం అబ్సల్యూట్లీ శారీలు కూడా కట్టిన అమ్మాయిది, శారీలతో రీల్స్, సో శారీతో డ్యాన్స్ కావచ్చు, ఇది చాలా కష్టం యాక్చువల్లీ. సో ఇది ఎలా స్టార్ట్ అయింది, అంటే శారీతోనే చేయమని ఎవరైనా అన్నారా? అండ్ ఇంకోటి దట్టు కొంతమంది ఆ అమ్మాయిని చూసి వచ్చేవాళ్ళు ఉంటారు, తన టాలెంట్ చూసి వచ్చేవాళ్ళు ఉంటారు. సో బేసిక్గా మీకు వచ్చే ఫాలోవర్స్ ఏం చూసి వచ్చారని మీరు అనుకుంటారు? నాకు వచ్చే ఫాలోవర్స్ అంటే నాకు తెలిసి అందరు చెప్పేది ఏంటంటే నేను డాన్స్ తో పాటు నా ఎక్స్ప్రెషన్స్ అది బాగుంటాయి. డాన్స్ ఏంటంటే కరెక్ట్ గా మూమెంట్స్ అది మేము చెప్తాం, కూర్చోరు కాబట్టి తెలిసిపోతుంది. ఏ మూమెంట్ కి అక్కడ ఏ మ్యూజిక్ కి ఏ మూమెంట్ ఇవ్వాలి, ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, కరెక్ట్ గా ఏ స్టెప్ వేయాలి అని చెప్పేసి కొరియోగ్రఫీ బాగుంటది, మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అన్ని బాగుంటాయి అని చెప్పేసి కొందరికి డాన్స్ అంటే ఇష్టం. మాక్సిమం ఏంటంటే మనకి ట్రెండ్ ఏంటంటే డాన్స్ ఎక్కువ చూస్తుంటారు. ఇప్పుడు మనకి మ్యారేజెస్ అయినా ఏ ఫంక్షన్స్ అయినా కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉంటది, లాస్ట్ లో డాన్స్ వేయాలి, లేదంటే ఏదైనా ఎందులో అయినా డాన్స్ ఎంజాయ్మెంట్ తెచ్చేదే డాన్స్. డాన్స్ తో పాటు అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ బాగుంటే ఇంకా కొంచెం బాగుంటది. అది మీరే చెప్పాలి, నా గురించి నేను చెప్పుకోలేదు. చాలా వరకు అంటే ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి కాబట్టి 3 months లో 1,50,000. మేము 3 years నుండి అయినా మాకు 10K ఉన్నారు సార్, కొట్టండి సార్ కొంచెం. సో అంటే వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం అనేసరికి ఇప్పుడు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్, క్రియేటర్స్, కంటెంట్ క్రియేటర్స్ చాలా ఎక్కువ మంది అయ్యారు. అందులో ఫ్యామిలీ ఉమెన్స్ ఎక్కువ మంది. సో వాళ్ళు ఎలా అంటే పిల్లల్ని స్కూల్కి పంపించుకుంటూ, హస్బెండ్ని ఆఫీస్కి పంపించుకుంటూ కూడా ఆ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఫిక్స్ అయిపోరు, మా చిన్నప్పటి నుండి ఏదో చేయాలనుకున్నాం, ఏదో సాధించాలనుకున్నాం, మాకు అప్పుడు రాలేదు. సో ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారా, యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా మేమంటూ చూపించుకోవాలని చాలా కష్టపడుతున్నారు. సో అంతమంది క్రియేటర్లు ఉండేటప్పుడు ఆటోమేటిక్గా మనకి కాంపిటీషన్ కూడా ఎక్కువ పెరుగుతుంది. సో నీకు అలా ఎప్పుడైనా అనిపించిందా కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఇంకా ఎక్కువ చేయాలి, సో వాళ్ళకి ఇంకా మనం ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని? ఏదైనా ఎక్కడైనా కాంపిటీషన్ అనేది కామన్. కాంపిటీషన్ లో మనం ముందుకెళ్ళగాలి అంతేనా. మన టాలెంట్ మనం చూపించుకొని ఇప్పుడు ఎవ్వరు వెళ్ళకూడదు, మనమే వెళ్ళిపోవాలి అనేది అది కరెక్ట్ కాదు. వాళ్ళతో పాటు మనము వెళ్ళాలి, ఇంకా మనం బెస్ట్ ఇవ్వాలి. ఎంతైతే అంతే. ఇప్పుడు సోషల్ మీడియా అంటే కొన్ని కోట్ల మంది ఉన్నారు, అందరినీ మనం డామినేట్ చేయలేం కదా. ఎవరినైనా సపోర్ట్ చేసుకుంటూ పోవాలి కానీ డామినేట్ చేయలేం కాదు. మనం స్టార్టింగ్లో ఉండేటప్పుడు పెద్ద క్రియేటర్లు కానీ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఏదైనా ఒక స్టోరీ పెట్టడం లేకపోతే ఏదైనా పెట్టేటప్పుడు మనకి అది పెద్ద బూస్ట్ లాగా ఉంటుంది. కానీ మనం స్టార్టింగ్లో అడిగేటప్పుడు ఎవరు చేయరు, చేస్తామంటారు, చేయరు. సో అలా ఎప్పుడైనా ఫేస్ చేసావా? లేదండి, నేను ఎవరికి మ్యాక్సిమం అడగలేదు. అడిగిన వాళ్ళు చేయను అని అనలేదు. నేను లాస్ట్ టైం ఆల్రెడీ మీరు షార్ట్ రీల్ చూసే ఉంటారు, నోకరాజు గారు. తను వచ్చానంటే ఇలాగే తనకి మీలాగే అంటే నచ్చాను, నా యాక్టింగ్ స్కిల్స్ అని నచ్చాయి, మెసేజ్ చేశారు, కాంటాక్ట్ అయ్యారు. సో ఒక ఫ్రెండ్ లాగా తను వచ్చారు, మీట్ నేను అన్నాను మీట్ అవుదాం అంటే వైజాగ్ వచ్చినప్పుడు చెప్తా అన్నారు. వచ్చారు, మీట్ అయ్యాము. నేను అడిగాను, మా హస్బెండ్ అడిగారు మీరు ఎలా ఫ్రెండ్షిప్ అయిందంటే తను చెప్పారు. అలానే ఇప్పుడు తను వచ్చారు, నేను లేను ఏదో ఒక అబద్ధం చెప్పేస్తా అవ్వదా, కానీ ఎందుకు రండి నేను ఇక్కడ ఉన్నానని చెప్పితే నేను 1 hour 1.5 hour జర్నీ అయింది, వెళ్ళాను, మీట్ అయ్యాను, వద్దు అనలేదు, చేయను అనలేదు, చేశారు. నాకు బాధ అనిపించలేదు. నీకు ఆర్టిస్టులు ఇప్పుడు నువ్వు చిన్న ఆర్టిస్ట్ నుండి పెద్ద ఆర్టిస్ట్ వరకు ప్రతి ఒక్కరు ఒక టైం ఇస్తారు, ఇంపార్టెన్స్ ఇస్తారు. నేను అనేది కొంతమంది క్రియేటర్లు కొంచెం ఫాలోవర్స్ రాగానే అంటే కొంచెం ఫాలోవర్స్ రాగానే మేము పెద్ద క్రియేటర్లు అని కొంతమంది, వాళ్ళందరినీ అనలేము ఎందుకంటే నాకు చాలా మంది తెలుసు. సో వాళ్ళు ఏదో మేమే ఇండస్ట్రీని మేమే అంత తోపులు అనేటట్లు అలా కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు తగిలినప్పుడు లేదంటే మనకు అడిగినప్పుడు చేయకపోతే సో చాలా బాధ అనిపిస్తుంది. సో అలా ఎవరైనా తగిలారా? ఎక్కడా లేదు. సో ప్రశాంతంగా నేను ఎవరికి ఏం అడిగినా ఓకే చేద్దాం, నువ్వు అడిగితే ఎందుకు కాదంటారులే ఈ స్మైల్తో. సో ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ఈ మధ్యన వైజాగ్ నుండి కొన్ని కేసెస్ వస్తున్నాయి. సో మొన్న రీసెంట్గా ఒకళ్ళు
అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ని సోషల్ మీడియాలో పెట్టేసి పెట్టేస్తున్నారు. ఇలా జరిగింది అలా జరిగిందని వీళ్ళు, అది అలా తిరిగింది ఇలా తిరిగిందని వీళ్ళు, అంటే వీళ్ళు సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఇప్పుడు వాళ్ళు మంచిగా శారీ కట్టుకుని పద్ధతిగా రీల్ చేసినప్పుడు వాళ్ళ మీద ఒక ఇష్టంతో ఫాలోఅప్ కొడతాం. వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి మీరు ఇలా చేశారంట మీరు ఇలా చేశారంట అనేటప్పుడు ఆ ఫాలో కొట్టేవాడికి కూడా మనసు బాధ అనిపిస్తుంది, అరే ఏంటి వీళ్ళు ఇలా ఉంటారా ఇలా ఉండేవాళ్ళని. అవును. సో ఎక్కువగా ఈ మధ్యన వైజాగ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. నువ్వు ఎప్పుడైనా ఆలోచిస్తావా, అరే ఇలా ఎందుకు జరుగుతున్నాయి, మంచిగా ఫాలోవర్స్ వస్తున్నారు అంటే ఒక 10K రావాలన్నా ఒక 100K రావాలన్నా ఎంత కష్టమో తెలుసు. సో వచ్చిన వాళ్ళని అలా చేసుకోవడం వల్ల చాలా బాధ అనిపిస్తుంది. మీకు ఎప్పుడు అలా చూసావా? నేనంటే మాక్సిమం అలాంటి చూసేటప్పుడు ఏమనిపిస్తుంది అట్లీస్ట్? చూసేటప్పుడు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టాలు అనేవి ఉంటాయండి. అంటే ఏంటి మీరు డ్రెస్సింగ్ విషయంలో అంటున్నారా లేదంటే ఇంకే సిచ్యువేషన్ ఇంకా పర్సనల్ ఇప్పుడు మొన్న పర్సనల్ లైఫ్ ని సోషల్ మీడియాలో పెడుతున్నారనా? అంటే గొడవలైనా ఇప్పుడు అలాంటివి పెట్టకూడదు. మీకు నాకు పడలేదు, అవును. సో మీరు నేను ఫాలోఅప్ చేసుకోను బాగానే ఉన్నాం, టర్మ్స్ బాగాలేదు అన్ఫాలో చేసుకోను, అక్కడ వరకు ఉండొచ్చు. ఆ అమ్మాయి నాకు ప్రవళిక అప్పుడు అలా చేసింది ఇలా చేసింది అని వీడియో చేసి పెట్టేస్తాను. నువ్వు రాజేష్ గారు అలా చేశారు ఇలా చేశారు ఉన్నది లేనట్టు వీడియో పెట్టేస్తాను. ఆ వీడియో వల్ల సో చూసే వాళ్ళకి కూడా ఏంటి వీళ్ళిద్దరు ఇంత చూస్తే ఎంత డీసెంట్గా ఉంటారు వీడియోస్లో అని ఆ టాక్ అయితే వస్తుంటుంది. అలా నెగిటివ్ని క్రియేట్ చేయడం వల్ల నెక్స్ట్ వచ్చే మీలాంటి క్రియేటర్లకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. తప్పనిసరిగా అంటే వాళ్ళలాగా వీళ్ళు చేస్తారు. ఎస్. అయ్యో ఏం లేదండి నేను చెప్తున్నాను కదా, నాకు చిన్నప్పటి నుండి వెస్ట్రన్ స్టైల్ అంటే ఇష్టం. నేను సారీస్ తో మనం మాక్సిమం సారీస్ తో ఉంటాను, ఎందుకంటే ఎవ్రీడే రీల్ చేయాల్సిందే. రోజుకి 2 రీల్స్ పెడతాను, మార్నింగ్ పెడతాను ఈవినింగ్ పెడతాను. అంటే ప్రతిరోజు నేను వెళ్ళి షూట్ కి వెళ్ళాల్సిందే. దీంతో అయిపోయిందా? లేదండి ఇంకా స్టార్ట్ చేయలేదు. సో చేయాల్సిందే, ఎప్పుడు సారీస్ తో ఉంటాను మాక్సిమం. అంటే నాకు మరి మ్యారేజ్ అయ్యాక తప్పదుగా డ్రెస్సెస్, మన సాంప్రదాయం మనం పాటించాలి. సో డ్రెస్సెస్ సారీస్ ఇవన్నీ అలవాటు అయిపోయాయి. అలా అని నాకు డ్రెస్సింగ్ విషయంలో ఎప్పుడు కూడా మా హస్బెండ్ నాకు రెస్ట్రిక్ట్ చేయలేదు. నీకు ఎలా కావాలంటే అలా ఉండు, కాకపోతే తప్పు ఒక్కటి చేయకు అంతే. అదేదైనా నీకు నచ్చింది ఏ పనైనా చెయ్యు, కానీ అది తప్పు పని చేయకు అంతే. ఆ ఒక్క మాటే నాకు ఇచ్చారు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నీ డ్రెస్సింగ్ ఇలా ఉండాలి, నువ్వు ఈ రూట్ లో వెళ్ళాలి, నువ్వు ఇలా ఉండాలి అని ఎప్పుడు నాకు రెస్ట్రిక్ట్ చేయలేదు. నీకు ఎలా నచ్చితే అలా ఉండు, కానీ ఒక తప్పు చేయకు. సో ఏంటి అంటే నేను లాస్ట్ ఇప్పుడు ఏ డాన్స్ ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. జీన్ తో చేయవలసిన డాన్స్ మనం సారీతో చేయలేం కదా, బాగుంటదా? సో నేను బటర్ఫ్లై చేశాను, మొన్న వచ్చింది కదా ట్రెండ్ అయింది. సో అది దీంతో చేసేసరికి కామెంట్స్ మీకు ఇది బాగాలేదండి మీరు సారీతో చెయ్యండి అంటే మనం దేంతో చాలా బాగుంది. యాక్చువల్లీ డాన్స్ అదంతా బాగుంది, కానీ నేను ఫస్ట్ నుండి సారీతో చూసి వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా. ఇప్పుడు నేను నా పర్సనల్ పెట్టనండి, పర్సనల్ పెట్టి ఏం లాభం, అంతే కదా. మన కంటెంట్ చూసి దేన్ని చూసి వాళ్ళు వచ్చారు అనేది మనం ఆ కంటెంట్ ఇస్తాం వాళ్ళకి. మన పర్సనల్ లైఫ్ చెప్పుకొని పర్సనల్ గా వెళ్ళి నేను పర్సనల్ గా చూసుకుంటే నేను మాక్సిమం వెస్టర్న్ లోనే ఉంటాను. ఇప్పుడు నైట్ డ్రెస్లు అనేది లేదంటే జీన్స్ టాప్స్ అలా అని మనం వల్గర్ గా వెళ్ళాం. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చాం కాబట్టి వల్గర్ గా వెళ్ళాం. డ్రెస్సింగ్ స్టైల్ ఉండలేం కదా, ఎవరిష్టం వాళ్ళకి ఉంటది కదండి. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఏంటంటే ఆడపిల్ల లైఫ్ లోని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంచట్లేదు చాలా మంది. సో అలా కాకుండా మా హస్బెండ్ నాకు ప్రైవసీ ఇచ్చారు, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు కానీ తప్పు చేయకు అంతే. సో నాకు ముందు తనకు తెలుసు నా లైఫ్ ఏంటి అనేది ఫస్ట్ నుండి. సో అందువల్ల నాకు ఎప్పుడు ఏ విషయంలో కూడా రెస్ట్రిక్ట్ చేయలేదు. నేను వెస్టర్న్ వేసుకుంటాను, డ్రెస్సులు చూడీదార్లు వేసుకుంటాను, సారీస్ వేసుకుంటాను. కొంతమంది ఏంటంటే కామెంట్స్ అది కూడా అంటే బయట లైవ్ లోనే మీరేంటండి సారీలో ఒకలా ఉంటారు, జీన్ లో ఒకలా ఉంటారు, డ్రెస్ లో ఒకలా ఉంటారు, నెక్స్ట్ మీరు రీల్స్ లో బ్లాక్ గా కొంచెం కనిపిస్తున్నారండి, బయట చాలా బాగున్నారు మీరు, ఎవరికైనా మీట్ అవడానికి వెళ్తే నేచురల్ బ్యూటీ హలో అలాగా మీరు బయటే బాగున్నారు, మీరు వీడియోస్ ఏంటి బ్లాక్ అనిపిస్తుంది, మేకప్ వేస్తారా? లేదండి మీరు కామెంట్స్ చూడలేదా, నేచురల్ బ్యూటీ ఎక్కువ అంటారు, మీరే అన్నారు మేకప్ వేస్తారా అని చెప్పేసి. సో నాకు అలాంటి అలవాట్లు అయితే ఏం లేవు, నేను నేచురల్ గా ఉంటాను, ఓన్లీ సారీ అంతే. నీకు వచ్చే కామెంట్లో బెస్ట్ కామెంట్ ఏంటి, బాగా హ్యాపీగా చూసి నవ్వుకున్నా? నేచురల్ బ్యూటీ. ఎప్పుడైనా ఆడవాళ్ళకి పొగిడితే కదండి వాళ్ళు పడిపోతారు. సో నేచురల్ బ్యూటీ ఈజ్ మై బెస్ట్ కామెంట్. సో అంటే
కొంతమంది Dance బాగుంటది. కొంతమంది చిన్న భారతాలు వస్తాయి. సో చాలా మంది బాగా పెడతారండి అదే కామెంట్స్, చూసినప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంటది, చదువుతూ ఉంటాను కదా, చాలా చాలా హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది. అనిపిస్తుంది కదా. కొన్ని కామెంట్స్ ఉంటాయి, ఉమ్, అంటే ఎలా అంటే ఇప్పుడు 100 కామెంట్లు బ్యాడ్ గా వచ్చినా ఉమ్. ఒక్క కామెంట్ పాజిటివ్ గా వస్తే కొన్ని బాగుంటాయి, అవన్నీ మర్చిపోతాం. అవన్నీ మర్చిపోతాం. దీని మీదే మనకి వెళ్తుంది. నెక్స్ట్ నేను అలానే కామెంటే ఉండాలి. పెడతా. సో నిజంగా అంటే చాలా స్మైల్తో ఉన్నావు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. నాకు తెలిసి చాలా పాజిటివ్గా ఉన్నావు. అంటే స్ట్రగుల్స్ ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బ్యాక్ చాలా అన్నీ ఉన్నాయి, పడుతున్నాయి, దాచాం. దాచం సో తీస్తే అవన్నీ ఇన్ని వస్తాయి. సో అవన్నీ ఉండి కూడా హ్యాపీగా నవ్వుతూ అరే నేను అనుకునే లైఫ్ని ఎలాగోలా సాధిస్తా అని ఫిక్స్ అవుతున్నావు. నాకు తెలిసి గట్టిగా కొడతావు. కొట్టిన రోజు Definitely గా. మనం వైజాగ్లో పార్టీ చేసుకుందాం. డెఫినెట్ గా జనరల్గా మీరు ఇప్పుడు ప్రొడ్యూసర్, ప్రొడ్యూసర్. సో పెద్ద ఆ పేరు బాగుంది కానీ చాలా బాధ్యతగా ఉంది. అంటే ఓన్గా ప్రొడ్యూస్ చేసుకుంటూ ఒక సాంగ్ చేస్తున్నారు. సో సాంగ్ కూడా నేను విన్నాను, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే చాలా ఆ ఫీల్ అలా ఉంది. చెప్పేస్తా. సో అవును. అమ్మ సాంగ్, సో అది కనెక్ట్ అవ్వని వాళ్ళు ఎవరు ఉండరు. బట్ అది మీరు ఆ సాంగ్తో ఇప్పుడు రావడానికి, ఎందుకంటే చాలా అమౌంట్ పెట్టేశారు. సో ఒకవేళ అది మిస్ అయితే మీకు చాలా లాస్ అయిపోద్ది కూడా. సో ఏంటి మరి ఈ డేర్ స్టెప్ ఎందుకు వేసావు? ఏదైనా నా ఫాలోవర్స్ నమ్ముకొనే నేను ఈ వర్క్ చేశాను. ఓకే. ఎందుకంటే చాలా మంది అన్నారు ఏంటంటే ఏం చేస్తావులే నువ్వు, అమ్మాయివి కదా నీకెందుకు ఇవన్నీ అని చెప్పేసి అన్నారు. కానీ నా టాలెంట్ని చూపించుకోవడానికి చాలా మంది అన్నారు, మేడం మీరు చాలా బాగా చేస్తున్నారు, ఫోక్ సాంగ్స్ చేయొచ్చు కదా, బాగుంటుంది అని చెప్పేసి పాజిటివ్గా చాలా మంది కామెంట్స్ చేశారు. కొందరు ఏంటంటే తినేం చేస్తుందిలే, అవసరమా ఇవన్నీ, ఏం పని లేదు, అలా ఇలా పెట్టారు. కాకపోతే ఏంటంటే నా ఫాలోవర్స్ ఉన్నారు, నా ఫాలోవర్స్ అందరు నా ఫ్యామిలీ లాగే. సో వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను ఎంత ప్రొడ్యూస్ చేస్తాను. అమౌంట్తో ప్రాబ్లం కాదు, అమౌంట్ ప్రాబ్లమే, మిడిల్ క్లాస్ వాళ్ళకి అమౌంట్ ప్రాబ్లమే, కానీ వాళ్ళని నమ్ముకొని నేను అమౌంట్ అయితే ప్రొడ్యూస్ చేశాను. సో సాంగ్ని అందరూ చూసి నాకు సపోర్ట్ చేసి ఇంకా ఇంకా మంచి స్టేజ్కి నన్ను పట్టుకెళ్తారని, తీసుకుపోతారు. దీని మీద నీకు అమౌంట్ వచ్చినా నువ్వు ఇంకో సాంగ్కే పెడతావు తప్ప అంతే కదా, ఏదో ఇల్లు కట్టేసింది కాదు. సో ఖచ్చితంగా వాళ్ళైతే హెల్ప్ చేస్తారు, సపోర్ట్ ఆ చేస్తారు. నమ్మకం నాకు ఉంది. వాళ్ళని నమ్ముకొని నేను ఫ్రెండ్ స్టెప్ వేసాను. ఓకే. నా టాలెంట్ ని చూపించుకుంటాను. అమౌంట్ ఒకవేళ నువ్వు అనుకునే క్యాలిక్యులేషన్ కొంచెం రాంగ్ అయితే ఏముందండి, ఎప్పుడైనా ఫెయిల్ అయ్యామని అక్కడితో ఆగిపోలేం కదా. నెక్స్ట్ టైం ట్రై చేస్తాం, లేదు అది ఫెయిల్ అయిందంటే నెక్స్ట్ టైం సక్సెస్ వచ్చినంత వరకు ట్రై చేస్తూనే ఉంటాను. ఎందుకంటే వాళ్ళు నమ్ముకున్నాను, మ్యాక్సిమం నాకు ఫెయిల్ అవ్వను, నేను సక్సెస్లోనే ఉంటాను. నేను ఒక రోజు అనుకున్నది వేరే, ఈ రోజు నేను ఉండే స్టేజ్ వేరే. వాళ్ళ వల్లే నేను ఈ స్టేజ్లో ఉన్నాను, ఈ రోజు మీ ముందు ఇలా కూర్చోగలిగాను. ఎందుకంటే వాళ్ళ వల్లే, వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఇక్కడ వరకు రాగలిసాను, ఇలా మేము ముందు కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాను. సో వాళ్ళని నమ్ముకుంటే ఖచ్చితంగా సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ ఉండదంట. వాళ్ళు లేకపోతే ఖచ్చితంగా. అంటే మీరే కాదు, చాలా మందిని అయితే నేను చూసా. సో జీరో నుండి హీరోలు అయ్యారు, ఎక్కడ యాటిట్యూడ్ కూడా లేదనమాట. సో ప్రతి ఒక్కరూ అంటే సోషల్ మీడియాలో మంచి కంటెంట్, హార్డ్ వర్కర్ ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. సో మీ సాంగ్ కూడా ఒక మంచి హిట్ అవ్వాలి, దాని తర్వాత మీరు ఒక 4-5 సాంగ్స్ చేసే అంత మనీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ అందరికీ బాగా కనెక్ట్ అయ్యే సాంగ్. సో నెక్స్ట్ ఆ సాంగ్ ప్రమోషన్లో కలుద్దాం. నెక్స్ట్ ఏంటంటే అందరికి, ఆడియన్స్ అందరికి కూడా నేను చెప్పగలిగేది ఏంటంటే సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. హార్ట్ టచింగ్ సాంగ్, ఎవరు చూసినా అలా కంట్లేలు నీరు రావాల్సిందే, అలా ఉంటది. అమ్మ అంటే ఎమోషన్, ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఎమోషనల్ సాంగ్. సో అందరూ చూసి ఫుల్ సాంగ్ చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఫైనల్ గా నీ డ్రీమ్ ఏంటి? ఫైనల్ గా నాకు డాన్స్ అంటే ఇష్టం కాబట్టి స్క్రీన్ మీదకి వెళ్ళాలి అనేది నాకు. సో అంటే ఇలా డాన్స్ చేసే వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు శ్రీదేవి డ్రామా డీకి వెళ్ళాలని నాకు ఉంది. చాలా మంది రీసెంట్ కూడా ఒక అమ్మాయిని చేసా, లాస్ట్ టైం మా ఫ్రెండ్. సో డీలో చేసింది, శ్రీదేవి డ్రామా కంపెనీ చేసింది. డీకి వెళ్ళాలని నాకు ఉంది. ఓకే. డాన్స్ అంటే ఇష్టం కాబట్టి మన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఆ స్టేజ్
అలాంటి ఏ స్టేజ్ అయినా పర్లేదు, డి అనే కాదు, ఓకే. ఏ స్టేజ్ అయినా మన ఏదైనా ఒక టాలెంట్ ని మంచి platform. చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా నువ్వు అనుకునేది అవ్వాలి, మనస్ఫూర్తిగా అనుకుంటాను, ఖచ్చితంగా అవుతావు. సో ఎందుకంటే నీలో ఒక కసి కనిపిస్తుంది. సో ఐ హోప్ నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్లో కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఎందుకంటే నీ దగ్గర చాలా ఉంది. వాళ్ళు 3 నిమిషాల్లో నీ గురించి చెప్పాలంటే చెప్పలేవు. సో ఒకసారి వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత అప్పుడు నువ్వు చెప్తే తెలుస్తుంది. తెలుస్తుంది కదా. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అయితే ఉంటావు అనుకుంటున్నాను. ట్రై చేయి ఇంకొకసారి. సో ఐ హోప్ మన సైడ్ నుండి కూడా మన సపోర్ట్ మనం చేద్దాం. నీ వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకుంటే నీ ఫాలోవర్స్ ఆడియన్స్గా, నా ఫాలోవర్స్కి, ఆడియన్స్కి చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు నాకు పెట్టే కామెంట్స్, అన్ని కామెంట్స్లో ఒక 1, ఒక 2, 5 ఇలా వస్తుంటాయి కదా, ఆ కామెంట్స్లోని ఆ బ్యాడ్ కామెంట్స్కి నా ఫాలోవర్స్ వాళ్ళే రిప్లై ఇస్తారు. ఓకే. ఇలా అనకండి, అలా చేయకండి, తనేం తప్పు చేస్తుంది, తను చేసిన దాంట్లో తప్పేముందని చెప్పేసి వాళ్ళే రియాక్ట్ అవుతారు. ఇంకా నా దగ్గర నుండి ఆన్సర్ వెళ్ళవలసిన అవసరం లేదు, వాళ్ళే ఇచ్చేస్తారు. వాళ్ళే ఇచ్చేస్తారు Super. ఆన్సర్. సో ఇలాగే నన్ను ఇంకా ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రైట్.